1843లో ప్రారంభించిన ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెడుతూ గిన్నిస్ బుక్ లేకెక్కింది. అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గవర్నరు గారు, రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోబెల్ బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోబెల్ బహుమతి ప్రదానం చేస్తారు. బహుమతి గ్రహీత శ్రీ అప్పారావు గారు ఇప్పుడు 3 ముక్కలు మాట్లాడతారు. తరతరాలుగా మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూలు లెఫ్ట్ టర్న్ కొడితే గిన్నిస్ బుక్ లోకి, రైట్ టర్న్ కొడితే నోబెల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పుల అప్పారావు గారికి అంకితమిస్తున్నాను. 1 minute. వెయిట్ ఒకరి తర్వాత ఒకడు. నా సిగ్గేస్తుంది వదలండి. అరే వదలమంటుంటే అబ్బా వదలమంటుంటే అరే అబ్బో ఏంట్రా నీళ్లు పోసానా? టైం ఎంత అయిందే? 9 అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు, ఇంత అన్నం వండి పడేద్దామని లేకుండా పగటి కళలు కంటున్నావా? ఫారస్ వచ్చినాడా బంగారం లాంటి కళ్ళ ఏంటా బంగారం లాంటి కళ? మన డ్రైవింగ్ స్కూల్ గిన్నిస్ రికార్డ్ లోకి ఎక్కింది. రాష్ట్రపతి స్వయంగా వచ్చి నీకు నోబెల్ బహుమతి ఇచ్చాడు రా. గిన్నిస్ బుక్, రాష్ట్రపతి, నోబెల్ ప్రైజ్. ఒకసారి మనం మెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నీకు మెంటల్ ఎప్పుడు వచ్చిందిరా? మెంటల్ నాకు కాదే, నీకు. నాకేం మెంటల్ లేదు, మౌత్ మూసుకుని హీరింగ్ లో ఉండు. రాష్ట్రపతి దగ్గర నుంచి నువ్వు నోబెల్ ప్రైజ్ తీసుకుంటుంటే ఆడపిల్లలందరూ నీ మీద పడి ఆటోగ్రాఫ్లు, పాటలు, ముద్దులు. వింటుంటే నీ సిగ్గుతో నా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఈ వయసులో ఇలాంటి కళ్ళ కంటానికి సిగ్గులేదు? నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళే కంటాను. మళ్ళీ పెళ్లి గోల మొదలు పెట్టిండ్రు. నీ పెళ్లి అయ్యే వరకు ఈ గోల్ తప్పదా? క్రాస్ డాంకీ ఏంటి? అడ్డగాడి దాని. థాంక్స్. ఒరే నువ్వు డ్రైవింగ్ నేర్పేదంతా ఆడాలకే కదా, అందులో మంచి దాన్ని చూసేసి. ఎవరైనా వింటే మా ముత్తాత, మీ ఆయన, మా నాన్న, నా పరువు ఏం కావాలి? తొక్కల పరువు ఉంటే ఎంత పోతే ఎంత, ఒక దాన్ని చూసేసేరా. దాన్ని వేసేయటం కాదే, నిన్ను వేసేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. 11:30కి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఫైల్ రెడీ చేసావా? చేశాను సార్. వెరీ గుడ్. అలా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అంటే నేనంటే మీకు అంత ఇష్టం అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ అంత ఫీల్ అవ్వకు. ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే. ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి, మిగతాది నేను కష్టపడతాను. డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావేంటి? ఒళ్ళు ఎలా ఉంది? నా వల్ల డబ్బ పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది. మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను. నువ్విలా మెలికలు తిరుగుతూ మెలికలేసి మాట్లాడావంటే నిన్ను వెంటనే మీ ఊరు కాదు, ఆ ఖాన్గఢ్ స్కూల్లో జాయిన్ చేస్తాను. ఖాన్గఢ్ స్కూల్ ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జెంట్స్, మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా? నాకెలా తెలుస్తుంది సార్? ఇవాళనే జాయిన్ అయినా కదా. చెప్తాను రా భయ్. ఆ అప్పారావు గాడు ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు. మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం. మీ బుర్ర చాలా గట్టి సార్. అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురా బాయ్, బాడీ ఇంకా గట్టిది. మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్. ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు? తెలియదు సార్. నాలో ప్రవహిస్తున్నది నవాబుల రక్తం. గట్లా సార్? ఇగో సార్, గీడు నా పెద్ద కొడుకు. గీడు సార్ గాడే ఎడమ చేత్తో 40 మందిని, కుడి చేత్తో 80 మందిని కొడతాడు. 2 చేతితో కలిపితే ఎంత మందిని కొడతాడు సార్? ఒక్కళ్ళని కొట్టాడు. ఏ
గది వాని స్టైల్. ఓహో సింగిల్ హ్యాండ్ ఫైట్. ఆహాహా. వీడు నా మన్మడ్. గీడు సార్ వాడే. ఆ. వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే ఆ. 100 సింహాల్ని 200 పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు. ఇప్పటికి ఎన్ని సింహాలను చంపిండు? ఒక్కదాన్ని చంపలే. ఏ చెప్తా. ఆ. వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై. ఓహో హింస వాడికి ఇష్టం ఉండదు, పెళ్లి నీకు ఇష్టం ఉండదు. ఇంతకీ ఈవిడెవరు సార్? అరే అది కాబోయే బీవి. కాబోయే భార్య. మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కథ. అరే వాళ్ళింకా పుట్టలేదురా బై. ఆ? పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట. ఆహా. కన్ఫ్యూజ్ కాకు. ఆ. ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు, ఆ. జరగబోయే చరిత్ర. చరిత్ర సంగతి తర్వాత, ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు. అప్పారావు మీద కేసు గెలిచాక. ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది, నీ ఆయుష్ తీరిపోతుంది. ఆ. తర్వాత ఏం చేసుకుంటాం? బజెట్. తెరికి. ఆహా, ఈ కేసుకు పెళ్లికి ఇంకేంటి సార్? ముత్తాత తాతకి ఆ. మా బామ్మ అది 20 లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు. అంటే ఉంచుకో. ఇంచుమించు అలాంటిది అనుకో రాదురా. ఆ. మా నిజాం నవాబ్ ముత్తాతకి ఆ. గీ అప్పారావు గాని ముత్తాత ఆ. డ్రైవింగ్ నేర్పి 200 గజములు పుక్కట్ల కొట్టేసిండ్రపై. మరి గా స్థలానికి వారసుని నేనే కదా. అవును. అందుకనే వారి మీద కోర్టులో దావా వేసిన. ఆహా. ఆ కేసు గెలిచేదాకా ఆ. పెళ్లి చేసుకోకూడదని శపథం చేసిన. మంచి పని చేసినావు. చస్తే ఈ జనంలో పెళ్లి కాదు నీకు. ఏం రకట్లంటావు? అంటే అమలాపురం. ముసలి కస్టమర్ వస్తుండు. అరే ముసలడింద్రబై ఆడవాళ్ళు నేర్పుతామంటే ఖబరస్థాన్ లో శవం కూడా లేచి వస్తుంది. పదండి. వెల్కమ్ మై డియర్ వెల్కమ్. యంగ్ బాయ్ ఆడవాడు మీరే. మీరే. నీ కంటికి నేను యంగ్ బాయ్ లా కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి జబ్బు ఉందని అర్థం. చెప్పే వాడంతే మాట్లాడతాడు, మీరేం పట్టించుకోకండి సార్. నిన్ననే రాజమండ్రి నుంచి ఆ. 4 ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం. ఫ్రెష్ ఆ. అలా లైసెన్స్ చేతికి వచ్చింది. ఆ. ఇలా తెప్పించారు. ఏ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్. ఎంత 1500 కంటక కాదు, నెలకి. నెలకి 1500 అంటే చాలా చీపే. ఏమాత్రం సంపాదిస్తున్నావే? ఓ 5-6 వేలు. అంతేనా? ఆ. నీకంటే ఆ గుండెమే బెటర్. ఏ? ఏమా 4 అమ్మాయిలు పెట్టుకుని నెలకు 40-50 వేలు సంపాదిస్తుంది తెలుసా? అరే గుండమ్మకి నాకు పోలిక పెడతావు ఏందివా? అది ఇలాంటిది అనుకున్నావా? ఇలాంటిది కాకపోయినా ఇంకోలాంటిది కదా. చూడు, నీకు నా సంగతి నా స్కూల్ సంగతి తెలియనట్టుంది. అచ్చప్ తావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఆ. ఎందుకు వెళ్తున్నానో ఎవరి కోసం వెళ్తున్నానో తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు. చూడు, నేను చెప్పినట్టుగా ఎన్నుకొని బాంబే నుండి ఒక 20 మందినో 30 మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుండమ్మ కంపెనీలో ఒక కంపెనీ పెట్టుకో. నీ ఫేస్ కదా బెటర్. జై శివపుత్ర. శివపుత్ర అని అరిచేయడం కాదు. ఆ. బాంబే నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కొట్టు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇది ఎలాగుంది? అసలే కోటు కోడవాలంటే మధ్యలో ఈడెందుకు సార్? అవురా, వాడు వేస్ట్ ఈడు వేస్ట్, నువ్వే ఊరుకోండి సార్. ఓ అని కొడతా ఉన్నారు. మీరు లేడీస్ తో నేర్పిస్తా అని చెప్పి బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు. అదే అప్పారావు లేడీస్ నేర్పుతూ మంచి పేరు తెచ్చుకుంటుండు. అది సార్ అదృష్టం అంటే. అవురా. నౌ ప్రాక్టికల్. దిస్ ఈస్ హెడ్ లైట్, దిస్ ఈస్ గేర్, దిస్ ఈస్ క్లచ్. సార్, ఈ ఫైల్ అర్జెంట్ గా పంపించాలి, సంతకం పెట్టండి. ఛీ, దొంగ సచ్చినోడా. ఏంటి నువ్వు చేస్తున్న పని? కార్ రిపేర్. ముద్దులు పెడుతూ రిపేర్ చేయాలా? అంటే పని స్టార్ట్ చేసే ముందు రెంచిని ముద్దు పెట్టుకోవడం చిన్న సెంటిమెంట్ సార్. ఆడపిల్లల్ని సైట్ కొట్టే వాళ్ళని మక్కెలు ఎరగదీయడం నాకు కూడా సెంటిమెంట్. వెరీ గుడ్ సెంటిమెంట్ సార్, కీప్ ఇట్ అప్. ఓవర్ యాక్ట్ చేయకు. ఏంటి గీతకు సైట్ కొడుతున్నావు? ఏ గీత? నేను చూడలేదు. చూడలేదా? గేరు మార్చకు. ఆ. క్లచ్ నొక్కినట్టుగా పీక నొక్కేయగలను. ఇడియట్. వాడికి ఫుల్ వార్నింగ్ ఇచ్చాను, ఇక వాడిని ఎంక చూడు. ఆహా, నా మీద మీకు ఎంత అది సార్. అర్జెంట్ ఫైలు, అర్జెంట్ లోపలికి వెళ్ళు. ఓకే సార్. క్లాస్ ప్లీజ్.
మనవడు పెళ్లి చేసుకోను అంటున్నాడంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉండే ఉంటుంది. ప్రాబ్లమా? మరి అయితే అది ఎట తగ్గుతుందండి? మీరేం వర్రీ కాకండి. ఈ డాక్టర్ అమరన్ తలుచుకుంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. అవసరమైతే ఆపరేషన్ చేసేద్దాం. మీరు ఆపరేషన్ చేస్తారు, మీరు డాక్టర్ అని తెలిస్తే వాడు పారిపోతాడా? మిమ్మల్ని చంపేస్తాడు. అచ్చి బాబోయ్, అయితే గిట్టు దాచేస్తాను. నేను మీ చుట్టాను. వచ్చాడు రారా మనవడా, దా, కూర్చో. ఈయన అమరం గారని నీకు వేలు విడిచిన మేనమామకి కాలు విడిచిన మేనత్త కొడుకు. అంత విడిచేసినాడా? నమస్కారం అండి. నమస్కారం. దాకొచ్చు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ పెట్టుకొస్తా. ఓకే. ఏమయ్యా, ఏంటి విశేషాలు? నీ డ్రైవింగ్ స్కూల్ ఎలా సాగుతోంది? సాగడానికి అదేమన్నా రబ్బరా? గుడ్ జోక్. అవును, నీ డ్రైవింగ్ స్కూల్లో అందరూ లేడీస్. అవును. ఎవరినన్నా టిమ్ టిమ్ టీమ్ టీమ్ అంటే అదేనయ్యా. ఎవరినన్నా గోకేవా? నేను గోకటం ఎందుకు? ఎవరికి దొరద పుడితే వాళ్ళు గోకుంటారు. నువ్వు భలే తమాషాగా మాట్లాడతావయ్యా. అది నా ప్రత్యేకత. అది ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నీకు కనిపించింది అనుకో, నీకేమనిపిస్తుంది? అందంగా ఉంది అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? పొరపాటును తగిలింది కదా అనిపిస్తుంది. ఓ, ఆ అమ్మాయి నిన్ను ఇలా టచ్ చేసింది అనుకో, ఏమనిపిస్తుంది? దానికి ఒళ్ళు బలిసింది అనిపిస్తుంది. చాలా ఎపిసోడ్లు అయిపోయాయి, డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేస్తున్నా. ఒక అందమైన అమ్మాయి నిన్ను కౌగిట్లోకి బంధించేసి దుప్పటి ముసుగెట్టేసింది అనుకో, అప్పుడేమనిపిస్తుంది? అర్జెంట్ గా దుప్పట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. ఎందుకలాగా? ఎందుకంటే నా కాబోయే భార్య ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటాను, నేను అంత పవిత్రంగా ఉండాలని తను కూడా కోరుకుంటుంది కదా. మీరు చెప్పినట్టు ఇలా అడ్డమైన వాళ్ళ దుప్పట్లో దూరుతూ తాను మాత్రం పవిత్రంగా ఉండాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? మీరు డాక్టర్ నాకు తెలుసు, కానీ నేను మాత్రం మీరు అనుకుంటున్న పేషెంట్ ని కాదు. థ్యాంక్స్. ప్రాబ్లం ఏమిటో కనిపెట్టారా? మీ మనవడికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలా మోరల్ వాల్యూస్ ఉన్న మనిషి. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాల్యూస్ ఉన్న మనిషి ఉండడం చాలా గ్రేట్. ఒక్కటే బ్యాట్, అతనికి మీరు బామ్మవరా? హలో, ఏంటమ్మా స్కూల్ ఫీజు 5,000 కట్టాలా? కరెక్ట్ టైం ఫోన్ చేసావమ్మా. అప్పార దగ్గరికి వెళ్తున్నాను. రేయ్ గుండు గురు, ఇది తీసుకెళ్లి 14-15 కేసి. హలో లాయర్ గారు, నమస్కారం. నమస్కారం, రండి. నమస్తే. కూర్చోండి. ఏమైంది మన కేసు? నువ్వెక్కడ దొరకవయ్యా బాబు? నువ్వు అసలు టెన్షన్ పడకు, మనం గెలుస్తున్నాం. గెలిచి తీరాలి. డెఫినెట్ గా ఈ కేసులో మనమే గెలిచి తీరాలి. అంతా మనకు అనుకూలంగానే ఉంది సార్. ఆ స్థలం పూర్తిగా మీద అయిపోవడం కోసం 2 సాక్షులు రెడీ చేస్తున్నాను, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఎంత? 5,000 తీసుకోండి. జడ్జిమెంట్ మాత్రం మనకు అనుకూలంగా రావాలి. తప్పకుండా వస్తుంది. వస్తా. సార్ సార్, కొత్త కస్టమర్ వచ్చారు సార్. ఈయన పేరు పరిచయాల తర్వాత డబ్బు ఇదిగో. ఎవరయ్యా నాకు డ్రైవింగ్ నేర్పదా? ఎవరయ్యా? ఎవరు? బాగా చూపేది ఉన్నాడు అవును సార్. సార్. పాపా దా 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 దా. సార్ కి బాగా నేర్పమ్మా. అలాగే సార్, మీరు రండి సార్. సార్ది ఏ ఊరు, ఏ పేరు? నెల్లూరు పెద్దారెడ్డి కదా. 400 ఎకరాల పొలానికి ఆశావనయ్యంలా. నీ పేరేంది పిల్లవు? పాప. అబ్బా, పాయసం మాత్రంలా. పొండి, మీరు ఇంత ఆస్తి పెట్టుకొని మీ డ్రైవింగ్ నేర్చుకోవడం ఏమిటి? డ్రైవర్ ని పెట్టుకోవచ్చుగా. దానికో పెద్ద కథ ఉండలా. నాకు 2 పిల్లలు. 4 నెలలకు పిల్లలు చొప్పున 2 డ్రైవర్లతో 2 పిల్లలు లేచిపోయి ఉండలా. అందుకే నేను నేర్చుకుంటున్నా. అలాగా సార్, మొదలు పెడదామా? చిలిపి. దీన్ని స్టీరింగ్ అంటారు. మా ఊర్లో చక్రం అంటారులే. కృష్ణవంశీ తీస్తుండలా. ఇది బ్రేక్. ఏమేం సార్? నువ్వు అలా కాలు మీద కాలేసి తొక్కుతుంటే నా ఒంట్లో కరెంట్ అలా సలసలసలా పాకుతుండలా. దీన్ని గేర్ రాడ్ అంటారు. దీన్ని ముందుకు వెయ్యాలి. నువ్వే వేసుకోరాదా? నేను వేసుకుంటే మీకెలా వస్తుంది సార్ డ్రైవింగ్? పప్ప, నువ్వు నా పక్కన ఉండాలే గాని ఈ కారేంది? ఆ విమానాన్ని కూడా తోలిపారాయను. అరే ఓ రెడ్డి సాబ్, జరా మీరు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటది సాబ్. మధ్యలో ఏందివే ఈ సండాలమా? ఒరే బ్రోకరు. బ్రోకర్ కాదు సార్, మా ఓనరు. నీకు ఓనరేలే, నాకు బ్రోకర్ అయి ఉండలా. ఒరే బ్రోకర్గా. అరే రెడ్డి సాబ్, మీరు మాట్లాడేది మంచిగా లేదు సాబ్.
లేకపోతే ఏంది భయ్యా? కారు మంచి కాక మీద ఉంటే మధ్యలో అడ్డుపడతావేంటి? మీరు వచ్చింది కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఓయ్! సార్. ఈ నెల్లూరు పెద్దారెడ్డి నెల తక్కువడే నీకు డబ్బులు ఇచ్చాడు అనుకో. లేదు సార్. ఏది నేర్చుకోవాలో నాకు తెలుసు, ఎలా నేర్పాలో పాపకు తెలుసు. నువ్వు రోడ్డు మూసుకో పాప, నువ్వు కుదరదు. పోనీ పోనీ ఈ పాప కూడా పోయినట్టే, ఇంకో పాపని మార్చాల్సిందే. మార్చాల్సింది పాపని కాదు బే, మరి దేన్ని? బోర్డుని. ఆ? ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఆడవాళ్ళకు మాత్రం. నువ్వు వెళ్ళా కస్టమర్ చూసుకోమా. కాను ఏంటిది? బోర్డ్. ఆ సంగతి మాకు తెలుసు, కానీ మన కేసు విషయం తేలే వరకు నేను ఆడవాళ్ళకి, నువ్వు మగవాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పాలని అగ్రిమెంట్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం. నువ్వేమో హాయిగా లేడీస్ కి డ్రైవింగ్ నేర్పుతూ ఎంజాయ్ చెయ్యాలి, నేను ఏమో ఈగలు తోలుకుంటూ కూర్చోవాలి. ఈ సెంటర్ లో నీదో నాదో ఒక స్కూలే ఉండాలి. రేపటి నుంచి నీ స్కూల్ తెరవడానికి వీళ్ళే. తెరిస్తే ఏయ్, రేపటి నుంచి ఆ స్కూల్ తాళం ఎవరు తీస్తే వాడి చెయ్యి దేవుడా, నా స్కూల్ తెరిపించే వారే లేరా? అవునే సారీ మిస్. ఏంటో సారీ, కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే. అమ్మాయిలకి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తావా? వదిలేవే, వదిలే. ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే. ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ వెనకే కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకి చెప్పి డ్రైవింగ్ మానిపించేసి. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాడలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా? ఓకే బెట్. నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాను. ఏమిరా అన్నా? ఏం సంతకం పెట్టానన్నా కలెక్టరు? అవునన్నా. ఈ పులివెందుల వీరరాఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజి నీళ్లు గుంక దొరకమని చెప్పు. చెప్పానన్నా, నాకు గింజనీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు. అంతే మాట అన్నాడా? అయితే ఎస్ఐ అన్నా ఎంత ఇచ్చేయమంటారు? ఎస్ఐ అంటావు అని ముఖం మీద 1 లక్ష. ఏం మాట్లాడకుండా వాడే సంతకం పెడతాడు. అట్టగానా? డాడీ అమ్మా మరే కొండ మీద ఇదేంటి డాడీ కోతిని తెచ్చావు? కొండ మీద కోతినే కదా మను రెమ్మనేటిది తెచ్చినా. అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ కి వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేసినారా? దీన్ని తీసుకో, అమ్మెవరెవరు చూపిస్తే వాళ్ళందరినీ వేసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనేముందమ్మా? 13 మంది ఉన్నారు, అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తాంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చేది వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే సర్లే సర్లే, ఎలా నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే, రేపటి నుంచి నేర్చుకో. ఎవరా ఇక్కడ బళ్ళని ఇలా పడుకోబెట్టింది? ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం శవాల్లో పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవరా? ఆ బండి పడుకోబెట్టిన వాడిని మక్కలు. ఏంటి సార్ మక్కలేదంటారంటున్నారు? ఈ బండి ఇదే బాబు? అవును మాదేనండి. తాటికైన అక్షరాలతో పోటీ పెట్టా, కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది, అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడానికి లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీడవాతం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నిలబడకూడదండి మీరేం చెప్పారు, అంటే పడుకోకూడదని అర్థం. అదే ఎలా అవుద్ది? ఇలాగే అవుద్ది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ముంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతా ఉంటాయా? రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే, తీసుకెళ్ళండి. ఎవడు బొల్లాడు తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా.
తాళం మీద చెయ్యి పడాలి. కసక్. పులిపిందులో ఏరా రాఘవారెడ్డి సాబ్ వచ్చాడు ఇద్దరు భయ్. అవును సార్. అరే చలో సలామాలేకం రెడ్డి సాబ్. నమస్తే సార్. అమ్మో ఈ ఖాన్గాడ్ ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు? ఇక్కడికి వచ్చారేంటి? డ్రైవింగ్ స్కూల్ కు. అరే దానికి మీరు రావాలా? కుక్కతో ఖబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా. డ్రైవింగ్ నాకు కాదు కాను, ఎవరికి? మా అమ్మికి. అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషి ఖుషిగా నేర్పుతాం. అది నీ పోటీ గబ్బోళ్ళ కడ నేర్చుకోదు, అప్పారావు కడ నేర్చుకుంటాడంట. అప్పారావు? అరే అప్పారావు కూడా మన వాడే సాబ్. పిలవాలా సాబ్? అరే అరే హప్పీ పులివెందుల ఏరా రాఘవారెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంట. ఆజా ఆజా ఆజా. నమస్కారం అండి. నువ్వేనా అప్పారావు? ఏం బీగ వేసినావు ఈ పొద్దు సెలవా? కాదు యమగండం. అరే సాక్షాత్ యముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటివయా? యమగండం లేదు, సుడి గుండం లేదు. ఇటు తాళాలు చోల్. అరే నా చెయ్యి నరుకుతావేంది ఇబ్బే? నువ్వేగా ఎవరి తాళం తీస్తే వాళ్ళ చెయ్యి నరకమన్నావు. అరే చూప్, ఇప్పుడు వద్దని చెప్తున్నా, వెళ్ళి కచ్చి నురుకో బాగా. ఎందుకు? నీ తల నరకటానికి ఇబే. ఎలా जा साले. నా చేత్తోనే తాళం తీయాల్సి వచ్చింది. కర్మ కర్మ సాలే. కంగారు పడకండి సాబ్, తాళం బిగ్గస్ గా పోయిందని కత్తి తెచ్చాడు బేబాకూఫ్ గాడు. మీరు రండి రండి సాబ్. అన్నా ఆ ఎంఆర్ఓ సంతకం పెట్టనంటున్నాడన్నా. అన్నా ఎంత తీసేయమంటారు? ఓ 25,000 అని జేబులు వేసాయి. ఓకే అట్టగనా. ఏడి అప్ప అప్పారావు రాబి. వచ్చేసానండి. కూసో. పర్లేదు సార్, నేను ఉంచునే ఉంటా. అయితే నేను లేయాలా? అదే వద్దండి, కూర్చుంటా. మా అమ్మాయి అంజని డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాండి, అది జాగ్రత్తగా నేర్పించాలా? చాలా జాగ్రత్తగా నేర్పుతానండి. మా అంజలి అంటే నాకు ప్రాణము. వారి అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అబ్బే ఒక్క దెబ్బ కూడా తగలనివ్వనండి. పక్కన నేనున్నా కదా, నా ఏం భయం లేదు. అదేనా భయము? రే కాను, డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా అమ్మకి చెప్పినా నీ తలకాయ లేచిపోతాది. విన్నావుగా? తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది. నీ తల లేచిపోతే నాకు టెన్షన్. ఏ కాను బోర్డు మార్చు. నువ్వు 4444 తీసుకుని గాంధీ సెంటర్కి వెళ్ళు, షెడ్కి వెళ్ళి వస్తా. అలాగే. నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. హలో అంజలి గారా, రండి రండి, ప్లీజ్ కమ్. నా పేరు కూడా తెలుసుకున్నారు. మీరు చాలా ఫాస్ట్. మీ నాన్నగారే చెప్పారు. ఓ డాడీ చెప్పారా? ఆ, మీ ఇంట్రెస్ట్ కొద్దీ తెలుసుకున్నారేమో అనుకున్నారు. పదండి క్లాస్ మొదలెడదాం. ఏంటి నన్ను చూడగానే తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది. సరే రండి. వీటిని సిగ్నల్స్ అంటారు. ఇది గ్రీన్ లైట్, ఇది ఆరెంజ్ లైట్, ఇది రెడ్ లైట్. గ్రీన్ లైట్ వెలిగితే ముందుకెళ్ళాలి. ఇది కూడా తెలియకుండానే నేను ఇంతకాలం కార్లో తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మీకు తెలియదని కాదండి, నాకు తెలుసు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే ఓకే. See? 1 minute. అయ్యా ఫోన్ అయ్యా. హలో డాడీ, డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఆహా. నువ్వు వెంటనే వచ్చి వాడికి బుద్ధి చెప్పాలి. ఆ. అంటావేంటి డాడీ? వాడి సంగతి చూడకుండా. ఒక్క తూరి నీ ఎదురుగా చూడమ్మా, ఏం జరుగుతాడదో. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము, మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. బతికాడా చచ్చాడా? మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా? నమస్కారం అమ్మాయి గారు. మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు. అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు. అబద్ధం. వీడు సామాన్యుడు కాదు. వీడు మీ అమ్మాయి గారికే కాదు, మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు. మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు, ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసేయండి.
ఒక్కసారి మా అమ్మ వైపు చూసావా చంపి పారేస్తా. పదండ్రా. రండి, అదే డ్రైవింగ్ సీట్. ఆ డోర్ వేసుకోండి. ఇది స్టీరింగ్. తెలుసు. ఇది గేర్ రాడ్. ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేయాలి. ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో. తెలుసు. అయితే పదండి. ఇదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇదే మా ఇల్లు. రండి కాఫీ తాగెళ్తురు గాని. అబ్బే, కాఫీ నాకు అలవాట్లేదు. ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. నేను ఇష్టపడి కాఫీ ఇస్తానంటే రానంటారేంటి? కమాన్ లెట్స్ గో. నేను వస్తాను, వదలండి. అమ్మో, బుల్డాగ్. టామీ షట్ అప్. మీరు రండి. టామీ కీప్ రైట్. అన్నా ఏంటన్నా చేసావా? వేసేసినా. అమ్మో, వీడు కసాయి వాడి కజిన్ లా ఉన్నాడు. ఇంట్లోనే మర్డర్లు చేస్తున్నాడు. దట్స్ మై గుడ్ టామీ. ఏమైంది? రండి కాఫీ తాగెళ్తురు. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలి. చిచి, మంచి తాగాలి. ఏంటన్నా మీరు మరి మేకనేయడం నువ్వు ఎందుకన్నా? వంటోడు చెప్తే ఆడేసేవాడుగా. ఎవడెవడో చేస్తే ఎట్టెట్టో ఉంటదిరా. మనమే చేసుకుంటే తృప్తిగా ఉంటది. ఉప్పు, కారము, మసాలా దిట్టంగా చేసి ఉండమను వంటోని చీర అదిరిపోవాలా. అట్టగానా? అందరూ వెళ్ళేసందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును. దొరికాడు. రేపు రండి కుదిర్చేద్దాం. ఇంకేంట్రా కబుర్లు? అందరూ బానే ఉన్నారుగా? సరే, ఇగో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. టేక్ యువర్ సీట్ సార్. సార్ సార్, అక్కడ బయట బోర్డులో అన్ని రకముల సంబంధములు కుదర్చబడును అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్. ఆహా. మొదటి సంబంధం తప్పనిసరిగా సార్. రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్. విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్. అక్రమ సంబంధం అవి ఈజీ కుదిరిచేది సార్. అలాంటిది లేదు అబ్బే అలాంటిదే లేదంటారేంటండి? అన్ని రకాల సంబంధాలంటే అవి కూడా కుదిర్చాలి కదా. పొరపాటు అనేసాను మరి ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా. సరే సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చి తప్పనిసరిగా రాసిస్తాను. అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను. నాకు కాదు సంబంధం, మా మేనకోడ. అయ్యో సార్, సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కుర్రాడు ఉన్నాడు సార్. మనిషి తెల్లగా ఉంటాడు, భలే ఉన్నాడు సార్. తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేసిన సున్నంలో ఉంటాడా? అలాగా సార్. మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్. ఎర్రగా అంటే యాపిల్ లా ఉంటాడు? యాపిల్ లేదు సార్, పచ్చగా పసుపచ్చగా ఉంటాడు సార్. పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంతి పూలు ఉంటాడు. అలా ఏం కాదు సార్, మనిషికి మంచి రంగు రూపు ఉండి అబ్బా భలే ఉన్నాడు సార్. ఏం హైట్ సార్? హైట్, వెయిట్, రంగు, రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా. మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం. అలాగే సార్. లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారుద్ది. ఎవరికి? నాకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగో ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు. అలాగే సార్, రేపే. ఓకే, సంబంధం చూసే ముందు బోర్డు మార్చేస్తాను సార్. బోర్డు మార్చలేదనుకో పులుసు కారుద్ది. అర్థమైందా? అబ్బో, హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటే బర్త్డే గిఫ్టా? కొత్తగా? థ్యాంక్స్. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఊరేసుకు చావమంటావా? కత్తితో పొడుచుకోమంటావా? విషం తాగమంటావా? విషం దాగవే, పోతావు. మిస్ అయిందనుకో, ఊరేసుకో, గ్యారంటీగా పోతావు. అప్పటికీ నువ్వు పోలేదనుకో, సొంత మనవణ్ణి, నాకు సెంటిమెంట్ లేదు, చూస్తూ ఊరుకుంటానా? ఆ మిగిలిన కత్తి తీసుకుని కసా 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 పొడి చేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఏంటి కామెడీ అనుకున్నాను, సీరియసా? అవునరా, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఓసి పిచ్చి బామ్మ, నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నావుంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే? ఏంట్రా నువ్వనేది? నాకు 30 ఏళ్ల లోపల పెళ్ళైతే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి దొర చెప్పాడు.
పెళ్లి లేకుండానన్నా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే? అమ్మా నాన్న లేని నాకు మిగిలింది నువ్వు ఒక్కదాని బుజ్జి అది అందుకు ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే. బుజ్జి రామచంద్రాపురం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందంట. అయితే ఇంకా ఆలస్యం ఏంటే? వెంటనే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, శోభనం. సారీ. ఓరి. ఆహా, ఇంత తక్కువ టైంలో, అది ఇంత రాత్రిపూట ఇంత బాగా డ్రైవింగ్ చేస్తున్నారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. ఏంటి తెగ పొగడేస్తున్నారు? నన్ను చూస్తుంటే పొగడాలనిపిస్తోందా? అబేబే అదేం లేదండి. నేనే ఫీల్ అవను. పొగడాలనుంటే పొగడుకోండి. ఆడవాళ్ళని పొగడటం మీ మగవాళ్ళ వీక్నెస్. అబ్బే నేనేం పొగట్లేదండి, ఉన్న నిజమే చెప్పాను. అరే, అరే, ఏంటిది? ఏమైంది? ఓ మై గాడ్, పెట్రోల్ అయిపోయింది. ఈ దగ్గరలో ఆటోలు కూడా లేవనుకుంటా. నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా. హలో, ఇంత అందగత్తని ఇలా రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్తే నా పరిస్థితి ఏంటి? కార్ లాక్ చేసి మీరు కూడా రండి. నేను నడవలేను. మరి ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది, మనం రెస్ట్ తీసుకుందాం. పెట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది. కమ్ ఆన్, కమ్ కమ్. చాలా దూరం నడిపించాను కదా, వచ్చేసాంలే. ఇదే మా గెస్ట్ హౌస్. నమస్కారం అమ్మాయి గారు. రాము, పెట్రోల్ అయిపోయింది. ఎంత లేట్ అయినా సరే, ఎంత దూరమైనా సరే పెట్రోల్ తీసుకురా. అలాగే అమ్మాయి గారు. ఏంటలా చూస్తున్నారు? ఎవరు లేరనా? ఎలా ఉంటారు? ఉన్న ఒక్క వాచ్మెన్ ని బయటికి పంపించేశాంగా. ఓహో, హలో. డాడీ. డాడీని కాదే, అద్దె డాడీని. పక్కన అప్పారావు మాస్టర్ ఉన్నారా? అవును డాడీ. మన గెస్ట్ హౌస్ దగ్గరలోకి వచ్చేసరికి కార్లో పెట్రోల్ అయిపోయింది, అందుకని గెస్ట్ హౌస్ కి వచ్చాం. ఎందుకు అయిపోదు? అది నీ ప్లానేగా. పాపం అమాయకుడే ఒంటరిగా దొరికాడు కదా అని రేప్ చేయకు. అలాగే డాడీ. ఓకే డాడీ, బాయ్. రాత్రిపూట ఆ రూట్ లో జర్నీ మంచిది కాదు. మీరిద్దరూ ఈ రాత్రి గెస్ట్ హౌస్ లోనే ఉండండి అని చెప్పారు డాడీ. ఎందుకండి? నేను ఉన్నాను కదా, వెళదాం పదండి. వెళ్ళిపోవచ్చు, కానీ మా డాడీ సంగతి తెలుసుగా. ఏంటన్నా చేసావా? వేసేసినా. వద్దు, ఇక్కడే ఉందాం. కమాన్, రండి. అదేంటో మా డాడీ ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో ఒక్క బెడ్రూమే కట్టించాడు. ఏం పర్లేదండి, నేను కింద హాల్లో కూర్చుంటాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్ అంటే మీ హౌస్. మీ ఇంట్లో మిమ్మల్ని బయట పడుకోబెడతావా? మీరు ఇక్కడే పడుకోండి. మరి మీరు? నేను ఇక్కడే పడుకుంటాను. అయితే నేను కిందకెళ్తాను. అయ్యో, మీరు మా గెస్ట్, ఇది గెస్ట్ హౌస్. ఇందాక ఆ మాట చెప్పారు, అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీ ఇంట్లో మిమ్మల్ని కింద పడుకోబెడతావా? పైనే పడుకోండి. మీరు ఎక్కడ పడుకుంటారు? నేను పైనే పడుకుంటాను. ఇద్దరం పైన. రండి, పడుకోండి. మన ఇద్దరు ఇలా నిద్ర చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. నాకు మాత్రం చాలా టెన్షన్ గా ఉందండి. ఆ టెన్షన్ లోనే థ్రిల్. టెన్షన్ లో థ్రిల్లా? అవును, నాదసలే మొద్దు నిద్ర. ఏనుగులు తొక్కినా మెలకు రాదు. అలాంటిది నేను మీ పక్కనే పడుకుంటున్నాను కదా. మీరేమో మంచి వయసులో ఉన్నారు, నేను గొప్ప అందగత్తెని. మీరేమైనా చేస్తారేమోనని. అబ్బే, నేను అలాంటి వాడిని కాదండి. నాకు తెలుసు. ఒకవేళ మీరు అలాంటిది ఏమైనా చేసినా మొద్దు నిద్రలో ఉన్న నాకు ఏమీ తెలియదు కాబట్టి నో ప్రాబ్లం. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. టెన్షన్ నైట్.
హలో హలో రాధా, నేను అంజలిని. ఏంటి ఈ టైంలో? అప్పారావు నిజంగా జెంటిల్మెన్. మరి మన పందెం ప్రకారం అతన్నే పెళ్లి చేసుకుంటావా? డెఫినెట్ గా అతన్నే చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్, కమ్ అవుట్, కమ్ అవుట్, ప్లీజ్ కమ్ అవుట్. ఏమిటండి మీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు, నేనే మీకు ట్రబుల్ ఇద్దామని ఆపాను. ఎందుకు ఎందుకు ఎందుకు? ఏమంటే మీరు కంగారు పడి మీదకి రావక్కర్లేదు. నా పేరు లొసుగుల లక్ష్మారెడ్డి, అయితే పెళ్లి కూతురు మేనమామ సార్. మరైతే ఇక్కడ ఆపారు ఎందుకు? పెళ్లి చూపులు ఇక్కడే కదా. పెళ్లి చూపులు ఇక్కడ? అవును బాబు, ఏ విషయంలోనూ లొసుగులు ఉంటావో నాకు ఇష్టం ఉండదు. అందుకని నా మేనగోడల ఫోటో తీసుకుని లొసుగులు లేని సంబంధం కోసం వెతుకుతున్నాను. నీ సంబంధం దొరికింది లొసుగులు లేకుండా. నిజమేనయ్యా, అందుకని రోడ్డు మీద పెళ్లి చూపులు అరేంజ్ చేయడం నాన్సెన్స్. ఈ విషయంలో లొసుగులు ఏవి లేవు బామ్మగారు. నార్మల్ గా పెళ్లి చూపులు అంటే ఏం జరుగుతుంది? పెళ్లి కొడుకు స్టైల్ గా నడుచుకుంటూ పెళ్లి కూతురు ఇంటికి వస్తాడు. ఇంటి ముందు కాళ్ళు కడుక్కుని, మొహం కడుక్కుని, పౌడర్ రాసుకుని, శుభ్రంగా తలదూకుని, కాలు మీద కాలేసుకుని కూర్చుంటే గంటన్నర క్రితం తయారైన పెళ్లి కూతురు తీసుకొచ్చి చూపిస్తారు. ఇవేగా పెళ్లి చూపులంటే, ఇవేగా. ఇలాంటివి నాకు ఇష్టం ఉండదండి. ఏమంటే సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు మేకప్ వేసుకొని వెళ్తే ఆ పిల్లకి బొల్లే ఉందో, ఆ కుర్రోడికి కుష్టే ఉందో, ఈ విషయాలు ఎలా బయటపడతాయి? అందుకని నేచురల్ గా వితౌట్ మేకప్ ఇక్కడ పెళ్లి చూపులు అరేంజ్ చేశానన్నమాట. మీరు వస్తున్నట్టు మా మేనగోడలు కూడా తెలియదు. అందుకే ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది. ఇలారా అదుగో. ఎలా ఉంది? సూపర్ కొండే బామ్మ. వెంటనే మాట్లాడి ఓకే చేయగా. మరి ఎంత ఆవేశపడబోక. ఇక్కడ వస్తుంది. ఎందుకు? మీ అమ్మాయి నాకు నచ్చిందిగా. మా అమ్మాయికి నువ్వు నచ్చాలిగా. అమ్మ మహాలక్ష్మి, 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 రమ్మ. వస్తున్నా మావయ్య. దమ్మా. వినపడింది. ఏం మావయ్య? ఏం లేదమ్మా, ఈ అబ్బాయి నీ పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు. సిగ్గు తర్వాత పడదు గాని పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పు. ఏ మాట కామంటే చెప్పుకోవాలి. చాలా బాగున్నాడు. మిగతా విషయాలు ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇక మాట్లాడటానికి ఏముంది? అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు నచ్చారు కాబట్టి కట్నం ఎంతైనా ఇవ్వడానికి నేను రెడీ. బామ్మ, కట్నం తీసుకోవడం మా వాడికి ఇష్టం ఉండదండి. అమ్మయ్యా, 2 రూపాయలు లాభం. అదేమిట్రా? అదేంటంటావేంటి బావా? కట్నం తీసుకుంటాను అన్నట్టయితే పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాల్సి వచ్చేది. 2 రూపాయలు మిగిలిపోయింది. చాలా సంతోషం బాబు. మీలాంటి సంబంధం దొరకటం మా అమ్మాయి అదృష్టం. అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుందండి, నేను మాట్లాడు. ఏమీ లేదంటావేంట్రా, ఏదో ఒకటి స్పీకు. మహాలక్ష్మి గారు, కాబోయే భార్యని గారు గీరు అనకూడదు. మహాలక్ష్మి, ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడెవరు? ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవర్. ప్రపంచంలో అందరికంటే గొప్పవాడు డ్రైవరా? అవును. ఇందులో లొసుగేంటమ్మా? ప్రతి మనిషికి ఎవరి ప్రాణాలు వారి చేతిలో ఉంటాయి, కానీ డ్రైవర్ చేతిలో చాలా మంది ప్రాణాలుంటాయి. ఇంతమంది ప్రాణాలు కాపాడేవాడు అందరికంటే గొప్పవాడేగా. డ్రైవర్ గొప్పతనం గురించి ఇంత గొప్పగా చెప్తుంటేను డ్రైవింగ్ స్కూల్ ఓనర్ గా ఆనందం తట్టుకోలేదు. ఇంకేముంది, లొసుగులు ఏమి లేవు కదా. మంత్రి గారు మంచి ముహూర్తం పెట్టిందండి. హలో, వెడ్డింగ్ కార్డ్స్ రెడీ అయినాయా? ఓకే, నేనే పర్సనల్ గా వచ్చి తీసుకుంటాను. రైట్, థ్యాంక్స్. హలో. హలో, రండి రండి, కూర్చోండి. మీ లైసెన్స్ 2 రోజుల్లో రెడీ అయిపోతుందండి. అంటే 2 రోజుల వరకు నన్ను రావద్దనా? అబ్బే అదే లేదండి, మీ పని అయిపోయింది అని చెప్తున్నా అంతే. నా పని ఇప్పుడే మొదలైంది. ఇది మీకోసం. ఏంటిది? ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఓ, మరీ అంత షాక్ అవ్వద్దు. నా మనసులోని మాట చెప్పాను. మీరు చెప్పేదాన్ని బట్టి నా ప్రేమ ఆధారపడి ఉంటుంది. తొందరే లేదు, ఇంకో వారం రోజుల్లో ఫిబ్రవరి 14th వస్తుంది. ఆ రోజు వ్యాలంటైన్స్ డే మాత్రమే కాదు, నా బర్త్డే కూడా. బర్త్డే, వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా ఆ రోజు మీ నిర్ణయాన్ని నాకు చెప్పండి. గిఫ్ట్ అనేది అడగకుండా ఇవ్వాలి, కానీ నేను నోరు తెరిచి అడిగాను.
ఇవ్వటం ఇవ్వకపోవటం మీ ఇష్టం. ఫిబ్రవరి 14th కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. వెంటనే రెడ్డి గారి కాళ్ళ మీద పడి జరిగింది చెప్పేయాలి. అప్పారావు, మీరా? ఇది 5,000. అప్పారావు, ఇదేంటిది? అడగకుండా 5,000 ఇచ్చావు, అడిగితే 5 లక్షలు ఇచ్చావాడివా? ఇవ్వను. మరి చంపేస్తాను. అదేంటిది? సిచ్యుయేషన్ అలాంటి. అది సార్ జరిగింది. మీ అమ్మాయి నన్ను ప్రేమించడం నా ఎక్స్ట్రాడినరీ బ్యాడ్ లక్కే తప్ప నా తప్పు ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి సార్. కావాలంటే ఒక కాలో చెయ్యో తీసేసుకోండి. జైపూర్ నుంచి స్పేర్ పార్ట్స్ తెప్పించింది తగిలించుకుంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం తీకండి సార్. నేను ఇంకా ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ఈయన కళ్ళల్లో చింతనిప్పులే కాకుండా కన్నీళ్లు కూడా ఉంటాయా? నా భవిష్యత్ ఏంటో తెలియక నేనేడవాలి గాని మీరేడుస్తున్నారేంటి సార్? అంటే నీ చేతే కంట తడిపెట్టిస్తున్నాడు అనమాట. ఏసేమంటారా? ఎంత? సార్, సగానికి నరికేమని సైగ చేశారు. ఆ నిప్పి నేను తట్టుకోలేను సార్. మొత్తం పండించి మరి నరకమనండి సార్. ఏంటి సార్ ఇది? 50 లక్షలు. 50 లక్షలు. నాకు అర్థమైంది సార్. ఈ 50 లక్షలు తీసుకుని మీ అమ్మాయి కనిపించకుండా నేను పారిపోవాలి, అంతే కదా సార్? నేను అలాంటి వాడిని కాదు సార్. ఈ 50 లక్షలు నాకొద్దు, కానీ ఆ పారిపోయే ఛాన్స్ మాత్రం నాకు ఇప్పించండి. ఈ 50 లక్షలు తీసుకొని మా ఎమ్మిని ప్రేమించాలా? అదేంటే బాబు చెప్పేది పూర్తిగా కూడా పడిపోయావు. పూర్తిగా వింటే పైకి పోతానని. పైకి పోయేది నువ్వు కాదబ్బి, మా ఎమ్మి. ఏంటి సార్ మీరు అనేది? మా అంజలికి బ్లడ్ క్యాన్సర్. 4 నెలలు దాటి బ్రతకదు. ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. దానికి మా అమ్మ ఏం కావాలన్నా తెచ్చిస్తాడా? నా అమ్మి నా కాడికొచ్చి, డాడీ నేను అప్పారావుని ప్రేమించినా పెళ్లి చేయంటే నీ కాళ్ళు చేతులు తీసేసి నా పెళ్లి చేపిస్తా. డాడీ నన్ను అప్పారావు ప్రేమించటం లేదు, నాకు దొరకనోడు ఎవరికి దొరకనికి లేదు అంటే ఎంటెమ్మడే నేను చంపేస్తా. ఈ ప్రపంచంలో నాకు నా కూతురు కంటే అది ఎక్కువ కాదు. అబ్బి నా కూతురు పరిస్థితి అర్థం చేసుకొని ఈ 4 నెలలు దాన్ని ప్రేమించినట్లు నటించు. దయచేసి మా అమ్మి ఆఖరి కోరిక తీర్చు. సార్ సార్ అంజలి పరిస్థితి వింటే నాకు కూడా చాలా బాధగా ఉంది సార్. తనని సంతోష పెట్టడానికి నేనేం చేయాలో అంతా చేస్తాను సార్, చేస్తాను. చాలా సంతోషం అబ్బి, చాలా సంతోషం. తనకు క్యాన్సర్ అనేటి సంగతి మా అంజలికి తెలియదు. నువ్వు కూడా మా అమ్మకు తెలియకుండా దాచిపెట్టాలా? మీరు కూడా ఒక విషయం దాచిపెట్టాలి సార్. అది వారం రోజుల్లో నా పెళ్లి. పెళ్లి 4 నెలల తర్వాత పెట్టుకో. కుదరదు సార్. మా ఇద్దరి జాతకాల ప్రకారం ఈ ముహూర్తం దాటితే ఇంకో ముహూర్తం లేదన్నారు. ఎట్లబ్బా? కుట్టు సప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి చేసుకో. స్నేహితుల్ని చుట్టాల్ని ఎవరిని పిలిచాకు. హలో, మీరా? బాగున్నారా? ఈ 4 నెలలు గుడుక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. ఎక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఎక్కడికండి? మా ఫ్రెండ్ యాక్సిడెంట్
చావు బతుకు మధ్య నేను వెళ్ళాలి. అవునా? ఇంకా ఆలోచిస్తారేంటండి? త్వరగా బయలుదేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి, అంజలి, ఏమైంది? నా టైం అయిపోయింది. అవును, 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. అర్థం కాలేదా? ఇంకో 2 నిమిషాలు అయితే 12 అవుతుంది. 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది. మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఎవరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఓ అదే ఆ టెన్షన్. నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి చచ్చాను. నా గురించి అంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి. నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? అంటే నేను కోరిన గిఫ్ట్ ఇస్తున్నారుగా? 12 అయింది. నా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. గిఫ్ట్ ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మా ఇంటికి. ఐ లవ్ యూ చెప్పుకున్నాక ఎన్ని చేసుకోవాలి, ఎన్ని చెప్పుకోవాలి? నేను నిద్రపోయే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే? ఓకే. మీ మీద నాకు మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే అయ్యో, నువ్వు ఇంకా పడుకోలేదా? సారీ. సారీల తర్వాత మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? గండం తప్పింది. గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సారీ మహాలక్ష్మి, శోభనం రోజే ఇలా. మీరేం ఫీల్ అవ్వకండి. మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు. పడుకోండి. విశ్వేశ్వరా, 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 విశ్వేశ్వరా. 10 నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా, అలా పడుకున్నాను, ఇలా లేపేశావు. శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వరా. అది సర్లే, నువ్వేంటి తెల్లారుజామునే లేసి జంగాల్లాగా ఇలా రెడీ అయిపోయావు? ఎక్కడికి? నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర. బయలుదేరాను. మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను. నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త. ఇంకా శుభవార్తలు ఏముంటాయి? నీకెప్పుడు అర్థమైంది విశ్వేశ్వర? నీ భార్యకు అర్థమైంది. లోపలికెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర. నువ్వు బయలుదేరి విశాలాక్షి. ఓం నమః శివాయ. మావయ్య అలాగే బాబు, పదమ్మా. ఓం నమః శివాయ. మేం బయలుదేరుతామమ్మా. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పుడకలాగా. ఏమేవ్ సావిత్రి? వస్తున్నానండి. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి తొందరగా. రండి రండి, తొందరగా రండి. ఇదే మన బెడ్రూమ్. అరే 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 అరే, ఏమిటి హడావిడి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని. అందుకోసం ఈ బొమ్మలు. సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను. నచ్చినవన్నీ కొనేశాను. రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకపోవచ్చు కదా. ఇది మన బాబుకి, ఇది మన పాపకి. ఈ చిట్టి గౌన్ వేసి 2 చెళ్ళు వేస్తే పాప భలే ముద్దుగా ఉంటుంది కదూ. ఓ సారీ, మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. చూసినావా అబ్బి, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కట్టండి మా అమ్మకి. భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు. ఆ క్యాన్సర్ రోగము నాకు వచ్చిన సార్. అదేం మాట సార్? బాయా, అరే చూప్, ఏంద్రా గొడవ?
బాయా బాయా మీరే మాకు న్యాయం చెయ్యాలి బాయా. నాకెలాగో న్యాయం చేయట్లేదు, కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం. అయ్యయ్యో ఇదేంటి బాయా అక్క ఇలా అనేసి. అరే దాని గొడవ నీకు ఎందుకు గాని నీది గొడవ ఏదో చెప్పు. అప్పారావు బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు. నువ్వేమో మగాళ్ళకి పెట్టావు మరి మాకెవరు పెడతారు బాయా స్కూల్. వీడు పెడతాడు. డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు. చల్ పదండి పదండి ఎక్కడ జరిగింది. వాళ్ళ సంగతి సరే, మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? బౌల్ దియానా అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా. అయితే విను, సరిగ్గా 4 రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే వీడితో లేచిపోతాను. లేచిపోమంటారా? పోరా నరుక్కుతా. నోరు మూసుకొని కత్తి నూరుకో. సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్. నాయరే కేసు గెలిచాకనే పెళ్లి. అయితే నీ జన్మలో పెళ్లి కాదు. కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి? అప్పారావు కాళ్ళ మీద పడాలి. చెప్పే. ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఏసా ఏంటి డల్ గా ఉన్నావు? రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్. ఏ వాంతులా విరోచనాలే? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి బాస్? మీ వల్లేగా నాకు నిద్ర లేంది. నా వల్ల నేనేం చేశాను? అబ్బా ఏం చేయలేదమ్మా, రాత్రంతా నా కల్లోకొచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు. నీకు బాగా ముదిరింది. అవును బాస్, మీ మీద ప్రేమ బాగా ముదిరింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ప్రేమ పిచ్చిది కదా బాస్, మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది. ఐ లవ్ యూ బాస్. నోర్మోయ్. ఇంకోసారి ప్రేమ గేమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను, జాగ్రత్త. మీరేం పంపించక్కర్లేదు, నేనే పోతాను. అమ్మయ్యా. చచ్చిపోతాను. హలో ఎవరా? సార్ వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. సార్ సార్ ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు ముందు 4 లడ్డు నేను. సార్ అసలు ఏం జరిగిందండి? అంజలికి క్యాన్సర్ లేదంట. అవునప్పి ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు. అంజలని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట. రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు కప్పురాయాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉండదప్పి. ఉంటాడు దేవుడు ఉంటాడు, మనల్ని సల్లంగా చూస్తాడు. ఏమట్లా కలుసుకుంటున్నావు కంటపడి? ఒక కంట్లో కన్నీటి బాష్పాలు, ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు. అదేమి? మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు, నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు. 2 ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వే వరి కావాకు. వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్? కథ మొత్తం రివర్స్ అయితేను. మిమ్మల్ని ఇద్దరిని గెలిపినోడిని ఎడగొట్టే మార్గం నా తెలియదా? నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్ను విడిచిపెట్టే ప్లాన్ నేను చెప్తా. ఇంక నువ్వు ధైర్యంగా పో. ఏంటో సార్, భారం మొత్తం మీ మీదే వేశాను. భగవంతుడా నువ్వే కాపాడాలి. అన్నా అన్నోయ్, ఇది ఆనంద్ బాష్పాలు కరెంటు బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుందన్నా. వాడట్లా ఎందుకు చేస్తాడ్రా? వాడు మనకు ఎంతో సాయం చేసినాడు. సాయం సరే అన్నా, మన అమ్మాయి గారు చూస్తాను పేకల దాకా ప్రేమించిందా, మీకు చూస్తే కోట్లాస్తుంది. మన అమ్మాయి గారిని కోట్లాస్తున్నాడు వదులుతాడా? ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని. అర్థమైనదిరా? వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా. హలో సార్, నేను సార్ అప్పారావుని. సార్ మరే ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకున్నాను సార్. అవునా? నువ్వేం టెన్షన్ పడాకు. నేను టెన్షన్ పడకపోయినా 7 టెన్షన్ పెడుతుంది కదా సార్. పడకుండా ఎలా ఉంటాం సార్? అవును కాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా? చూసినట్లేదు సార్. అయితే ఎంబడా శవాన్ని బుడిచేయి. మరి శ్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్ళమంటారా? లే, శవాన్ని లారీలో పడబెట్టుకొని ఒక 100 మందిని ఎంబడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకపో. అలాగే సార్. అమ్మో, ఎవరైనా చూస్తే? లేకుంటే ఏంటో నువ్వు మాట్లాడేది? పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టారా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా నీకు? 2 నిమిషాల క్రితం వరకు ఉంది సార్. ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్. ఆ దానికి నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. కుట్టు సప్పుడు కాకుండా
శవాన్ని తీసుకుపోయి నీ డ్రైవింగ్ స్కూల్ వెనకాల ఊడ్చిపెట్టి ఇంక నా కాడికి రా. అలాగే సార్. ఓహో, మెరుపులా? నేనంటే నీకెంత ప్రేమే, నీ గుంట నువ్వే తవ్వుకుని చచ్చావన్నమాట. సార్, అసలు ఏం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగేం తీసినావు. ఎదురుగా నెత్తురు మడుగులో గీత శవము. షాక్ తిన్నావు, పెదల ముద్దు వారిపోయినది. ఏంది? మెదడు ముద్దు బారిపోయింది. శవాన్ని తీసుకుపోయి గుంటలో ఊడ్చిపెట్టావు. నెత్తురు శుభ్రంగా కడుక్కున్నావు. పురుకులు ఆడుకుంటే నా కాడికి వచ్చినావు. ఇది కదా జరిగినట్టే. సార్, కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్? చేయించింది ఆయన కాబట్టి. అంటే ఈ మర్డర్ చేయించింది మీరా? మర్డర్ చేసింది నేను కాదబ్బి. ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంతా నేనే అని వీని ఉద్దేశము. ఏమ్రా? అంతే అంతే సార్, అయితే ఈ మర్డర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా? ఆ సంగతిని విడిచిపెట్టు. ఇంక నేను చూసుకుంటాము. అవునవును, అన్ని ఆయనే చూసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. అగబ్బి, ఏందా నెత్తుటి మరక? ఎక్కడా? అమ్మో, ఇది ఎలా అయింది సార్? మనుషుల్ని చంపనీకి చేత కాదు, సాక్ష్యాలను చంపడం కూడా చేత కాకుండా ఎట్లా? అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నెత్తురు మరకలతో వస్తావా? ఇప్పుడు ఏం చేయాలి సార్? నా గదిలోకి పోయి స్నానం చేసి నా అంగి ఒకటేసుకొచ్చుకోపో. అంగి చొక్కా తొడకపోరా. సరే రండి బాబు. అయ్యో, నువ్వు పోయినా పోరా. అమ్మా, నేను కూడా రెడీ. ఆయన ఇంకా రాలేదా? వచ్చినాడమ్మా. ఏమిరా ఇంకా ఏం మిగతాడారు? రెడీ అయిపోయారండి, వస్తున్నారండి. రండి బాబు రండి. ఇదేంటి డాడీ డ్రెస్ వేసుకున్నారు? అంటే అది టీ తాగమనిస్తే బిందెలుగా పోసుకున్నాడు. అందుకే నా అంగి వేసుకోమని చెప్పినా. ఏం అంగి బాగలే? చాలా బాగుంది, ఇదే కంటిన్యూ చేయండి. Come on, let's go. అంటే పోతాము. శ్రీ అల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. స్వామి, నా కూతురికి యాజబ్బు లేకుండా చేసినావు. థ్యాంక్స్. అట్నే ఈ అప్పారావును కూడా మర్చిపోయేటట్టు చేస్తే నీకు 1000 టెంకాయలు కొడతా. స్వామి, గీత కేసు నా మీద రాకుండా ఉంటే 100, అలాగే అంజలితో కట్ అయ్యే వరకు నా భార్య నన్ను చూడకుండా ఉంటే ఇంకో 100. 100 + 100 200 కొబ్బరికాయలు కొడతానే. అయ్యా హారతి. మంగళాదాసుపదాచార్య పురోగమై సభైశ్చ పూర్వదాచార్యై సత్కృతాయాస్తు మంగళం. సార్, దొరికిపోయాం. ఏమిటి? ఏం పోలీసులు వస్తాడారా? పోలీసులు కాదు, అంతకంటే డేంజర్ మా ఆవిడ వస్తా. అవునా? అయితే పాప పోయి పలకరించి వస్తా. అదే మరి. అప్పుడు కానీ మన ఇద్దరిని ప్రసాదంలో విషం పెట్టి చంపదు. ఎట్లా బా? ఏం చేస్తామంటావు? ప్లీజ్ మీరు అంజలిని తీసుకుని దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెంటనే పోతావులే. అమ్మా, అలాగే డాడీ. స్వామి, పాజిటివ్ గా ఆలోచించమంటే నెగిటివ్ గా ఆలోచించి మా ఆవిడ చూడకుండా చూడమంటే ఎదురుగా చూపిస్తావా? నీ 100 కొబ్బరికాయలు క్యాన్సిల్. ఎదురుగా ఉన్నందుకే భయపడి చస్తుంటే పక్కకే తీసుకొచ్చి పెడతావా? ఆ 200 కూడా క్యాన్సిల్. ఏమండి, ఎక్కడికి? యార్నింగ్ ఎన్న వేణం? మిమ్మల్ని పిలుస్తుంటే అంగా అంగా అంటారేంటండి, చిన్నపిల్లలాగా? ఓ, మీరు తెలుగు పొన్నా? ఇలా టైట్ లాల్చి వేశారేంటి? లూజ్ అంటే మనకు కెట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. మీరు ఆయన కాదులేండి. అంటే ఆయన టైటు, మీరు లూజు. నా లూజ్? లూజ్ అంటే షర్ట్ లూజు. ఏం యాక్టింగ్ చేసినావు అబ్బి? నీ యాక్టింగ్ తో ఆ అబ్బోని అదర కొట్టేసినావు. ఈయన ఎదరగొట్టాడు సరే, ఆవిడ ఎదిరిందా అని. కరెక్ట్. నాకు అదే డౌట్. సగం నమ్మినట్టుగా సగం నమ్మనట్టుగా. అసలు నమ్మిందో లేదు. ఆయమ్మ నమ్మిందో నమ్మలేదో తెలియాలంటే నువ్వు వైజాగ్ పోవాలా. హైదరాబాద్ లోనే నమ్మంది వైజాగ్ వెళ్తే నమ్ముతుందా?
ఏంటి చెవులు కొరుకుంటున్నారు? ఏమీ లేదు. జనరల్ గా గుళ్ళో కొబ్బరి మొక్కలే కొరుక్కుంటారు కదా, వెరైటీగా ఏం కొరుక్కుంటే బాగుంటుందని అడిగారు ఆయన. చెవులు కొరుక్కుంటే బాగుంటుందన్నాను, కొరుకుతున్నారు. గుళ్ళో కూడా జోకులేనా? ఏం చేస్తాం, కొంతమంది జీవితాలు చూసే వాళ్ళకి జోకు, చేసే వాళ్ళకి మేకు. అర్థమైందా? థ్యాంక్స్. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ మొగుణ్ణి, నీకున్న ఒక్కగానొక్క మొగుణ్ణి. ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని? ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఏ ఆడదానికైనా ఒక మొగుడే ఉంటాడు, 10 మంది ఉండరు. సారీ, ఏదో ఫాస్ట్ గేర్ వేయబోయాను, రివర్స్ గేర్ పడింది. ఈ ప్రసాదం తినండి, తప్పుడు గేర్లు వేయకుండా ఉంటారు. ఏంటి గుడికెళ్ళొచ్చావా? అవును, మధ్యాహ్నం పడుకుంటే పీడకలొచ్చింది. ఏది నేను ఇంకో అమ్మాయితో తిరుగుతున్నట్టు, నీకు అన్యాయం చేసినట్టు? అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? అయినా మీకంత సీన్ లేదులేండి. ఇందాక గుళ్ళో ఓ విచిత్రం జరిగింది, అది మీకు చెప్పాలి. ఎందుకు? నాకు తెలుసుగా. మీకెలా తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా, చెప్పు. అచ్చం మీలాగే ఉండే ఓ వ్యక్తిని చూశాను. అచ్చం నాలాగే ఉన్నాడా? అవునండి, అతనికి మీకు ఒకటే తేడా. ఏంటి? అతను కొంచెం లూజు. అంటే మెట్లా? కాదండి, డ్రెస్ విషయంలో అతను కొంచెం లూజు, మీరు టైట్. అతను ఎంత లూజు చొక్కా వేసుకున్నా సరే అతను నేను ఒకటే అంటే నేను ఒప్పుకోను. ఇంపాసిబుల్. అయ్యో రామా, మీకు తెలిసినట్లేదండి. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? కావాలంటే కాశీ నుంచి మీ బామ్మగారు వచ్చాక ఆవిడ అడగండి. మిమ్మల్ని ఇద్దరిని పక్క పక్క నిలబెడితే మీ ఇద్దరిలో మా ఆయన ఎవరో గుర్తుపట్టడం నాకే కష్టం. మా ఇద్దరిని పక్క పక్క నిలబెట్టడం కూడా కష్టమే. అదేంటి? నేను నీ పక్కన తప్ప ఎవరి పక్కన నిలబడ్డా కదా. ఏంటిది? బోర్డు చూడలేదా? బోర్డు చూసి కూడా సిగరెట్ కాల్స్తున్నావా? ఏంటి బోర్డు చూసేది? అక్కడ పొగ తాగరాదు అని రాసింది. అంటే బోర్డు చూసి కూడా కాలుస్తున్నావు అంటే ఈ షాప్ ఓనర్ గా నేను క్షమించను. ఏంటండి అక్కడ పొగ తాగరాదు అని రాసింది, సిగరెట్ కాల్తాడని రాసిందా? పొగ తాగరాదన్నా సిగరెట్ కాల్చద్దన్నా ఒకటనయ్యా బాబు. ఎలా అవుతుందంటే ఒకటే. నేనేమన్నా సిగరెట్ పొగ గ్లాస్ లో పోసుకొని గట్ట తాగేస్తున్నానా? గ్లాస్ లో పోసుకు తాగకపోయినా అందరూ దీన్ని పొగ తాగడం అనే అంటారు. అందరూ అంటారేమో, లొసుకుల లక్ష్మారెడ్డి మాత్రం అనడు. ఏమా? అక్కడ పొగ తాగరాదు అనే బోర్డు తీసేసి సిగరెట్ కాల్చరాదు, బీడీ కాల్చరాదు, చుట్ట కాల్చరాదు అని బోర్డు పెట్టుకో. లేకపోతేనా మానవ హక్కుల సంఘానికి ఫోన్ చేసి ఈ విధవ నా హక్కుల్ని హరిస్తున్నాడని నీ మీద కంప్లైంట్ చేసి గురి శిక్ష పడేలా చేస్తా. బాబు అంత పని మాత్రం చేయకు, చచ్చి నీ కొడుకులు కొడతారు. అంతేగా? 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 దగ్గర అంతేగా? ఏమండి, వైజాగ్ నుంచి నాకేం తెస్తారు? సముద్రం. అయితే ఈ చిన్న బ్రీఫ్ కేస్ సరిపోదేమో, పెద్ద సూట్ కేసు ఇవ్వనా? కామెడీయా? మీకంటేనా? ఇది సెటైరా సెంటిమెంటా? సెంటిమెంట్. పెళ్ళైన కొత్తలో ఏ భార్య అయినా తన భర్త అన్నింట్లో తనకంటే గొప్పవాడు అనుకుంటుంది కదండి. పెళ్ళైన కొత్తలో అయితే సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? తన భర్త అంత పనికి మాలిన వాడు ఎవ్వరూ లేరనుకుంటుంది. మీరేం ఫీల్ అవ్వకండి, నేను అలా అనుకోను. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్పవారే. థ్యాంక్స్. ట్రైన్ టైం అవుతోంది, బయలుదేరండి. మరి ఇదేంటి? ఏది? మహాలక్ష్మి వచ్చేసారా? మీరెళ్ళి 2 రోజులైనా 2 నిమిషాల్లో గడిచిపోయిందండి. నీ మొహం, నేను వెళ్ళి నిజంగానే 2 నిమిషాలు అయింది. అంటే మీరు వైజాగ్ వెళ్ళలేదా? ఎక్కడ వెళ్ళాను? వీధి చివరికి వెళ్ళేసరికి లాయర్ ఎదురుగా వస్తున్నాడు. ఇవాళ కోర్టుకు సెలవని చెప్పాడు, అంతే, వెంటనే తిరిగి వచ్చాను. అలాగా? అయితే తొందరగా వంట చేస్తాను, తిని స్కూల్కి వెళ్ళండి. ఇవాళ స్కూల్కి డుమ్మ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్లేట్ పక్కన పెట్టు, దగ్గరకు రా. మీరా? మీరా అంటూ అంత ఆశ్చర్యపోతావేంటే? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడు వస్తున్నాను. ఏంటి? ఏం జరిగింది? మీరు నిజంగానే వైజాగ్ వెళ్ళారా? ఏంటా ప్రశ్న? మొన్న వైజాగ్ వెళ్ళాను, ఇప్పుడే కదా వస్తున్నాను. అయితే నిన్నంతా నాతో ఉన్నది లూజ్ గార్డ్ అన్నమాట. ఏంటి మహాలక్ష్మి, ఏం జరిగింది? వద్దు, నన్ను తాకద్దు. నేను అపవిత్రం అయిపోయాను, నేను మోసపోయాను. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటండి, నా జీవితమే నాశనం అయిపోయింది. నిన్న మీరు వైజాగ్ వెళ్ళగానే మీ డ్రెస్ వేసుకొని ఆ లూజ్ గార్డ్ వచ్చాడు. అచ్చం మీలాగే ఉండేసరికి మీరే అనుకొని పొరపాటు పడ్డాను. తప్పు చేసినట్టు తెగ కంగారు పడిపోతావేంటే? పొరపాటు పడ్డావు, అంతే కదా? అంతే కాదండి, పాట కూడా పాడాను. అంతే కదా? ఆఖరికి రాత్రి బెడ్రూమ్ లో. అంతే కదా?
మహాలక్ష్మి, తాకొద్దు. మీ భార్యగా ఉండే అదృష్టం నాకు లేదు. అసలు నాకు బతికే అర్హత లేదు. అయ్యయ్యో అయ్యో మహాలక్ష్మి, ఆగవే, ఆగు. నేను విన్ను, నేను చావనివ్వండి. నిన్నొచ్చింది ఆ లూజ్ గాడు కాదే, నేనే. నేను నమ్మను. నువ్వు నమ్మి తీరాలి. నీ మీదొట్టు, నా మీదొట్టు, మీ అమ్మ మీదొట్టు, మీ నాన్న మీదొట్టు, మా బామ్మ మీదొట్టు, ఇంకెవరి మీద ఒట్లేమంటావు చెప్పు. ఎందుకు అలా చేశారు? ఏ మాట కాబట్టి చెప్పుకోవాలి. మీరు ఒట్టేకపోతే మీ పెళ్ళం అనవసరంగా చచ్చిపోయేది కదా. సారీ మహాలక్ష్మి, నేను లేనప్పుడు ఆ లూజ్ గాడు ఇక్కడికి వచ్చే డేంజర్ ఉంది కదా, అందుకని నిన్ను అటెన్షన్ లో పెట్టడానికి ఈ డ్రామా ఆడాను. నన్ను క్షమించు. నమస్తే ఖాన్ సాబ్. నమస్తే నమస్తే. ఎక్కడి నుంచి? బిజినెస్ డల్ గా ఉంది కదా, గుడికెళ్ళి పూజ చేయించుకొస్తున్నాను. మా బిజినెస్ గురించా? చెప్పే. తొందరలోనే నీది వ్యాపారం డెవలప్ అయ్యే ఏర్పాట్లు నేను చేస్తా. ఎలా? గా అప్పారావు గాడి కార్లు షెడ్డుకు పంపిస్తున్నాడా? లేదు సార్. 4 రోజులాగు గా స్కూలు నాదవుతుంది, నా కార్లు నీ గ్యారేజీగా పంపిస్తా. అంటే కేసు మీరు గెలిచారా? గెలవకపోయినా అప్పారావు గాడు ఊరు వదిలి పారిపోయేలా ప్లాన్ చేసిన. అందుకేనా 2 రోజుల నుంచి అప్పారావు కనపట్లేదు. ఇప్పుడు కనిపిస్తాడు, ఒక్కసారి అటు చూడుర్రి. హలో సార్, నేను సార్ అప్పారావుని. ఏమబ్బి? గీత విషయం. ఊకే అమ్మ సంగతి గుర్తు తెచ్చుకుని ఏం టెన్షన్ పడిపోతావు? ఇంకా మర్చిపో సంగతి. అలాగే సార్, మర్చిపోయాను. అబ్బి, నీలాంటోడే ఇంకొకడు ఉన్నాడని నీ భార్య నమ్మించినావా? నమ్మింది కానీ సార్ మీ అమ్మాయి నేను విడిపోయే ప్లాన్ తొందరగా చెప్పండి సార్, ప్లీజ్ సార్. ఇంకా అన్ని రెడీగా ఉండాలి, నువ్వు వీటికి రా. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. హలో, అప్పారావు డ్రైవింగ్ స్కూల్. ఎవరికండి డ్రైవింగ్? నేను వాస్తు శిల్పిని. వాస్తు శిల్పికి మా డ్రైవింగ్ స్కూల్ కి సంబంధం లేదే. ఉంది. మీ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో బరువు ఎక్కువైంది. ఎన్ని కేజీలు బరువు? 45 కేజీల ఆడశవం. ఎవరు మాట్లాడేది? వాస్తవాలు తెలిసిన వాస్తు శిల్పిని. నువ్వు శవాన్ని ఎత్తుకెళ్లడం, పూడ్చిపెట్టడం అంతా ఫోటోలు తీశాను. ఆ ఫోటోలు పోలీసులకు దొరకకూడదంటే నువ్వు వాస్తు సరి చేసుకోవాలి. ఏం చేయాలి? నీకు ఈశాన్యంలో బరువు పెరిగింది, నాకు జోబిలో బరువు తగ్గింది. 2 బ్యాలెన్స్ అవ్వాలంటే 10,000 ఇచ్చుకోవాలి. ఎక్కడిచ్చుకోవాలి? ఎక్కడివ్వాలో రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తాను. నువ్వు 10,000 రెడీ చేసుకో. సదా మీ సేవలో, మీ వాస్తు శిల్పి. కరెక్ట్ గా ఇప్పుడే ఫోన్ ఆఫ్ చేశాడు. కొంపదీసి ఆ వాస్తు శిల్పి ఈ లాయర్ గాడా? అపరావ్ ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అసలు టెన్షన్ పడద్దు, కేసు మన మీద గెలుస్తున్నావు. కేసు సంగతి సరే, వాస్తు గురించి మీ అభిప్రాయం ఏంటి? వాస్తు శాస్త్రం వాస్తవమైన శాస్త్రం. నాకు కూడా కొంచెం వాస్తు టచ్ ఉంది. మా ఏరియాలో అందరూ నన్ను వాస్తు శిల్పి అంటుట. అయితే వీడి అయితే 10,000 ఎప్పుడు ఇమ్మంటారు? 10,000? నాకు కావాల్సిన 5,000గా. మరి ఇందాక ఫోన్ లో 10,000 కావాలన్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను? ఒకసారి మీ సెల్ ఫోన్ సెల్ ఫోన్ ఎవరికి ఇవ్వకూడదని పొట్టు పెట్టుకున్నాను. ఆహా, 5,000 ఇస్తే వెళ్ళిపోతాను. పరగడుపున ఎవరికి డబ్బులు ఇవ్వకూడదని నేను ఒట్టు పెట్టుకున్నాను. ఇదేంటిది? మొన్న అయితే అడగకుండానే ఇచ్చేశాడు, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. అప్పారావు అట్లన్నాడా? అవును సార్, ఫోటో కూడా తీశానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సార్, ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది మా లాయర్ గాడేమో నాకు అనుమానం. ఇంకేమైతే వేసి పరేస్తాం. అమ్ము, ఒకవేళ వాడు కాకపోతే? అన్ని నువ్వే చెప్తావేమి? రాత్రి 10 గంటలకు వాడు ఫోన్ చేస్తాడని చెప్తే వాడు అడుగు కనుక్కో, వెళ్ళేసి పరేస్తాం. అమ్మయ్యా, థ్యాంక్ యూ సార్. మీరేదో ప్లాన్ చెప్తాన్నారే. హలో, బాగున్నారా? సారీ, దిగా ఆలస్యమైంది. మీరు తాగొచ్చారా? నా వస్తూ తాగా. మీకు తాగుడు అలవాటుందని ఎప్పుడు చెప్పలేదే. అన్నం తినే అలవాటు అందరికీ ఉంటుంది, అంత మాత్రం చెప్పుకుంటారా? ఇది అంతే. భలే యాక్షన్ చేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, నీవు విషయం తెలుసా? ఇంత ముందు రాత్రిపూట తాగేవండి, ఇప్పుడు బొరటి పాలు కూడా తాగుతున్నాను. ఏంటి తాట మీద నేను గొర్రెలాగా షాగతావేంటి?
మధ్యన స్టూడెంట్స్ కూడా తాగుతున్నారు తెలుసా? హలో, పంట పొలాలకి చీడ పెడితే మందు కొడతారు, అలాగే మన ఒంట్లో చీడ పడడానికి అందరూ మందు కొట్టాలి, కొడతారు. కొట్టాను. మీకు నేను కావాలా మందు కావాలా? పిచ్చిదానా, వాటర్ బాటిల్ చూపించి ఈ రెండిట్లో నీకు ఏది కావాలని అడిగినట్టుంది. రెండు ఉంటేనే కదా కలుపుకుని తాగేది. ఓ థ్యాంక్స్. నా మాట విని తాగుడు వదిలేయండి. మీకు దండం పెడతాను. నేను పెడతాను. చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆరోగ్యమా అంటే లివర్ పడే పోతానే నీ ఉద్దేశం? అవునండి. లివర్ గురించి ప్రపంచంలో ఎవడన్నా తాగుడు మానేస్తాడా? పిచ్చా మొఖం. ప్లీజ్ అండి, నా మాట వినండి. నువ్వు కాదు, నీ బాబు కాదు, ఆ దేవుడికి చెప్పినా సరే నేను మందు మాను. అమ్మో కొట్టింది. ఏంట్రా మళ్ళీ అమ్మా. నువ్వు మందు మానవా? ఎలా మానవా? మానవా? అడిగి కూడా నీకేం తెలియదు, ఊరుకోమ్మా. ఏదా లూజు? ఆ పిల్ల అంత బతిలాడుకునేది నీ ఆరోగ్యం కోసమే కదా. నీ మగాళ్ళంతా తాగి ఒళ్ళు పాడు చేసుకుంటే మేము నీకు సేవలు చేయాలా? మరి తాగుతావా? చెప్పమాటే నో, ఇక మీద మంచిలు కూడా తాగం తల్లు. కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకున్నాడ్రా? పరాయి ఆడదాన్ని కాళ్ళు పట్టుకుంటావా? నిన్ను మానేస్తానంటున్నారుగా, వదిలేయండి. చూడు, ఈ పిల్ల మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇదే మా ఆయన అయితేనా చంపేసేదా. ఇదిగో అమ్మాయి, ఇది నా గిఫ్ట్. మళ్ళీ తాగాడో చితకో. ఇంత కొట్టాక ఇంకా ఏ మగాడైనా మందు కొట్టడమా? బాగా దెబ్బలు తగిలాయండి. దెబ్బల కుళ్ళ పడిచింది. ఇంద్ర ఇట్లా పెడుచుకుంటాది. పెడుచుకోవట్లేదండి, పెళ్ళం కొట్టు. అమ్మా, అబ్బా, అయ్యో. గంట నుంచి అయ్యో అమ్మో అన్ని మూలుగుతున్నారు కానీ దెబ్బలు ఎలా తగిలాయో చెప్పరేంటి? చెప్పండి, ఎవరు కొట్టారు? చెప్పలేను, చెప్పుకోను. నాతో కూడా చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారు? చెప్పండి. అంటే అది కాన్గాడికి నాకు గొడవలు ఉన్నాయి కదా, వాడు రౌడీలను పెట్టి కొట్టించాడు. ఈ దెబ్బలు చూస్తుంటే మామూలు రౌడీలు కొట్టిన దెబ్బలా లేవే. ఆడ రౌడీ కొట్టినట్టుగా ఉందా? ఊరుకోండి, మిమ్మల్ని కొట్టే ధైర్యం ఏ ఆడదనుకుంది? కొడితే గిడితే నేనే కొట్టాలి గాని. కొడితే ఏంటి, ఈ రకంగా చావ కొట్టి. చూడు, కరెక్ట్ గా 10 గంటలకు నేను హార్లిక్స్ తాగాలి. తొందరగా వెళ్ళి స్లోగా పట్రా. హలో, నేను వాస్తు శిల్పిని. చెప్పండి వాస్తుశిల్పి గారు, ఆ 10,000 ఎక్కడ తెచ్చిమంటారు? ఎక్కడికి తెచ్చి వాళ్ళు చెబితే అక్కడికి వీరరాఘవరెడ్డిని పంపించి నన్ను ఇరక్కొట్టించాలనే గాని ప్లాన్. అదా? అది నాకంతా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా వాస్తు శిల్పిని ఎలా అయ్యాననుకున్నావు? నీకు నాకు కుదరదులే. ఫోటోలు తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను, మీరు చూసుకోండి. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. బుద్ధి తక్కువై వీరరాఘవరెడ్డితో చెప్పాను, ఇంకెప్పుడు ఈ మ్యాటర్ అతనితో చెప్పను. దయచేసి 10,000 తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్, తీసుకోండి సార్. ఓకే ఓకే, నువ్వెంతగా బతిమాలుతున్నావు కాబట్టి తీసుకుంటాను. థ్యాంక్స్ అండి, మీరెంత మంచి దొంగనా. డబ్బులు ఎక్కడ తీసుకొచ్చిమ్మంటారు సార్? నన్ను కలవక్కర్లేదు. శవాన్ని ఎక్కడ పూడ్చిపెట్టావో అక్కడ తెల్లవారుజామున 4 వచ్చి 10,000 పెట్టెళ్ళు. అలాగే సార్. వీరరాఘవరెడ్డికి చెప్పడం కానీ వెనక్కి తిరిగి నేనెవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావో ఫోటోలు పోలీస్ స్టేషన్ కి, నువ్వు జైలుకి. సదా మీ సేవలో, మీ వాస్తు శిల్పి. సదా నీ చావులు. అబ్బా అంజలి, ఏదో ఒకటి సెలెక్ట్ చెయ్యి. అబ్బా ఉండండి. ఏంటో మీ ఆడాళ్ళు మొగుడిని ఫట్మని సెలెక్ట్ చేస్తారు. ఈ డ్రెస్సుల దగ్గరకు వచ్చేసరికి 1,00,000 చూస్తారు, 30 సెలెక్ట్ చేస్తారు, 2 తీస్తారు, 1 కొంటారు. మొగుడితే ఉందండి. అయినా మీరు నేను బయటికి వెళ్ళామనుకోండి, మిమ్మల్ని ఎవరు చూస్తారు? నన్ను నా డ్రెస్ నే చూస్తారు. ఓహో, ఇది బాగుంది, ఈ డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. నీ కలర్ కి
దానికంటే ఈ డ్రెస్ అయితే బాగుంది. అవును, చాలా బాగుంది. ఎందుకో తెలుసా? మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి. అమ్మో, ఏంటి ఇలా ఫిక్స్ అయిపోతుంది? నమస్కారం సార్. నమస్కారం సార్. మీ షాప్ ఓనర్ అండి? అవునండి. ఫ్యాంటాస్టిక్, చాలా బాగుందండి మీ షాపు. నేను కారులో కూర్చుంటాను, తొందరగా బిల్లు కట్టొచ్చు. బయట బోర్డు పెట్టారు కదా సార్? అవును సార్. ఒకటి కొంటే 2 ఫ్రీ అని. అవును సార్. 2 కొంటే 4 సార్. 3 కొంటే 6 సార్. 4 కొంటే 8 సార్. వెరీ గుడ్. మీకు బాగా మ్యాథమెటిక్స్ తెలుసు సార్. మీకు ఎంఏ మ్యాథ్స్ చేశాను సార్. మనం మ్యాథ్స్ లో మాట్లాడుకుందాం అండి. అలాగే సార్. 4 కొంటే ఎన్ని ఇస్తారు? 8 సార్. 3 కొంటే 6 సార్. 2 కొంటే 4 సార్. 1 కొంటే 2 సార్. మరి 0 కొంటే ఒకటి ఫ్రీ. ఒకటి ఇచ్చే. ఏమి కొనుక్కున్నానే ఒకటి ఇచ్చేయమంటాయిందా? ఏంటి దబాయిస్తున్నామంటే? ప్రజల్ని మోసం చేస్తున్న షాప్ ఓనర్ అని పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పరా? సార్, సార్. చెప్పరా? అసలే ఐజీ గారి భార్య పెళ్లికి వెళ్తున్నాను, మర్యాద కూడా ప్యాక్ చేసేవ్వండి. అరే అయ్య గారికి ఏం కావాలో అవన్నీ ప్యాక్ చేసి పెట్టరా. ఓ ఐఎమ్ సారీ. సారీ అండి. సారీ మేడం. ఐఎమ్ సారీ. ఓకే మేడం, థ్యాంక్ ఇట్స్ ఆల్ రైట్. అప్పు, రేపు ఓషన్ పార్క్ వెళ్దాం, సరేనా? అలాగే. ఏంటి ఏమైంది? ఆపు. ఛ, ఏంటి కారు ఆగిపోయింది? మళ్ళీ పెట్రోల్ అయిపోయింది. నువ్వు ఎప్పుడు పెట్రోల్ చూసుకోవా? 1 minute. హలో డాడీ, మాదాపూర్లో కారు ఆగిపోయింది, వెంటనే పెట్రోల్ కావాలి. ఓకే, నో ప్రాబ్లం, పెట్రోల్ వచ్చేస్తుంది. ఈలోగా నేను పెట్రోల్ తెప్పించనా? ఎలా? ఏంటిది చిన్నపిల్లల్లా? స్కూటర్లో పెట్రోల్ అయిపోతే మాత్రం దాన్ని వంచి అంతే. ఇది కూడా ఇది అంతే. ఈ కారు నుంచి కూడా నేను అట్లాగే తెప్పిస్తాను. సార్, కారు ఊగుతుంది కదా? కారు ఊగట్లేదు సార్, కారులో ఉన్న వాళ్ళు ఊపుతున్నట్టున్నారు. షడప్. ఏమైంది? అదిగో పెట్రోల్ వచ్చేసింది. పెట్రోలింగే. దిగు. కారులో ఏం చేస్తున్నావు? అబ్బే ఏం చేయట్లేదండి. ఏమి చేయకుండా నా కారు ఊగుతుందా? చేస్తే ఇంకెంత ఏదో. షడప్. ఒక్క నిమిషం సార్, మేము షాపింగ్కి వెళ్ళి వస్తున్నాం, ఇక్కడ పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ కోసం ఫోన్ చేసాం, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నమ్మమంటావు? నమ్మటం అంటే కావాలంటే మేము షాపింగ్ చేసుకొచ్చిన చుడీదార్లు ఉన్నాయి, చూడండి. చుడీదార్. ఇది చూడీదార్. ఎస్ఐ గారు, మేము చుడీదారే కొన్నామండి, కానీ అది ఇలా ఎందుకు అయిపోయిందో. స్టేషన్కి వెళ్తే ఇలా ఎందుకైందో అర్థం అవుతుంది. పదండి. 1 minute. డాడీ, ఈ ఎస్ఐ ఎవరో చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ టాక్ టు హిమ్. ఏంటంట? హలో, ఎవరో? సార్ సార్ నమస్తే సార్. సార్ నాకు తెలియదు సార్, మీ అమ్మాయి అల్లుడు గారు అని తెలియదు సార్. సార్ తప్పు అయిపోయింది సార్. సారీ సార్. సార్ నేనే దగ్గర పంపిస్తాను సార్. ఓకే సార్, అలాగే సార్. ఉంటా సార్. నమస్తే సార్. సారీ మేడం. ఇట్స్ ఓకే. మీరు పులివెందుల వీరరాఘవరెడ్డి గారి అమ్మాయిని తెలియక ఇలా జరిగింది. మీరు పదండి మేడం, నేను దగ్గర డ్రాప్ చేస్తాను. లక్ష్మి, మహాలక్ష్మి డార్లింగ్. ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ పెళ్ళాన్ని. ఆ సంగతి నాకు తెలుసు, కానీ నీకు ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందా? నేనే తెచ్చా. మీరా అని ఆశ్చర్యపోతాయండి. అబ్బే ఏం లేదు, మీకు ఈ డ్రెస్ కి సంబంధం ఏంటా అని. ఏం లేదండి, సరదాగా షాపింగ్ వెళ్ళాం, అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ దొరికిన డ్రెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చా. మీరే వేసుకోవచ్చుగా? మేమంత వీపీలమేం కాదు, వేసుకుని ట్రై చేసాం, టైట్ అయిందని ఇక్కడ ఇచ్చాం. ఓహో, చాలా మంచి పని చేశారు. నేను ఎప్పుడూ మంచి పనులు చేస్తుంటాను. అట్ ది సేమ్ టైం చెడ్డ పనులు చేసే వాళ్ళ పులుసు పిండుతో. ఏమ్మా, బానే ఉన్నాడా? ఏమన్నా లొసుగులు ఉన్నాయా? అయ్యో, ఆయన ఎప్పుడు ఏమి అనరు. ఉంటే చెప్పమ్మా, లేకపోతే అంటే ఫ్యామిలీ కోర్టు గీడుస్తా. ఈ పొట్టాడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఏం రాకూడదా? యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మరి అదే లొసుగులంటే ఇయ్యే. ఏమండి, ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? ఏ మాట కామాటే చెప్పుకోవాలి, చాలా బాగుంది. థ్యాంక్స్. ఏమండి, రేపు నా పుట్టినరోజు కదా, మీరు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు. నీ పుట్టినరోజా? ఏ, మీకు గుర్తులేదా? గుర్తుంది, కానీ టెన్షన్ లో మర్చిపోయాను, సారీ. పర్లేదండి, రేపు సరదాగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్దామా? ఓకే. వద్దు, ఓషన్ పార్క్ వెళ్దాం. ఓకే. అతను వీరరాఘవరెడ్డి అల్లుడు కదా? అవును సార్. మరేంటి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు? గొప్పవాడి ఇళ్లలో ఇలాంటివన్నీ మామూలే సార్. పేరుకు పెళ్ళా ఉంటుంది, బయట మాత్రం ఇలాంటి చిలకొట్లు ఉంటానే ఉంటాయి సార్. వచ్చేసాను సార్. మా ఎమ్మెని నిడిచిపెట్టేందుకు మాస్టర్ ప్లాన్
చేసిన. అవునా? ఏంటి సార్ అది? కడపలో నేను పెద్ద ఫ్యాక్షన్ ఇస్తుంది కదా, మా ఇంజన్ కి 10 సంవత్సరాలప్పుడు నన్ను చంపేటందుకు నా ఇంటికి 10 మంది వచ్చినారు. కొడుకున్నొక్కొక్కరిని మా అమ్మ కళ్ళ ముందే నరికి పారేసిన. భయపడిపోయినాది. ఫ్యాక్షన్ వద్దు, ఈ ఊరొద్దు, పోతాం పోతాం అంటే ఇంకన్నీ ఆనే ఇడిచిపెట్టి మా అమ్మ కోసం ఈ ఊరు వచ్చేసిన. సార్, మీ ఫ్లాష్ బ్యాక్ కి నా ఫ్యూచర్ ఫ్రెండ్ కి సంబంధం ఏంటి సార్? ఉందబ్బి. ఏంటి? నువ్వు ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కొడుకు అని ఆమె నమ్మించిన వరకు మా అమ్మి మూసేటందుకు గుడికని ముఖం చూడదు. అర్థమైపోయింది సార్. ఏ అప్పిరెడ్డి, రా బయటికి. మీరు గుర్తుపట్టలేదా అన్నా? నేను ఇంద్రసేనారెడ్డిని. నేను సమరసింహారెడ్డినన్నా. నేను ఆదికేశవరెడ్డినన్నా. ఫ్రమ్ రాయలసీమ. మీరెందుకు వచ్చారు? ఎందుకంటావేంటన్నా? నీకోసం మొత్తం ఇండియా అంతా కలిసి వచ్చేస్తా. ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ పెట్టుకున్నావని తెలిసింది, అందుకే వచ్చా. బాంబులు పట్టాల్సిన చేత్తో స్టీరింగ్ పడతావా? మనుషుల్ని నరకాల్సిన వాడివి ఇలా కార్లు నడపడం ఏంటన్నా? కమాన్, మన రాయలసీమకు వెళ్ళిపోదాం. రాన్నా రా. నేను రాను. రావా? కత్తులతో కాదు, కట్టి తూపులతో చంపుతాను అనే వంశంలో పుట్టిన వాడివి. కచ్చ తీర్చుకోవడానికి రానంటావేంటన్నా? రా. ప్రాణానికి ప్రాణాన్ని, శవానికి శవాన్ని సమాధానంగా చెప్పే రాయలసీమ గడ్డ మీద బొట్టు కోయించుకున్న నువ్వు తిరిగి వాడ రానంటావా? మన కడపలో గడపని గడగడలాడించిన మన తాతయ్యని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుర్తు చేసుకున్నాను, గుర్తు రాలేదు. నీ తల్లిని, తండ్రిని, అత్తని, మామని, అక్కని, బావని, అన్నని, వదినని దొంగచాటుగా బాంబులేసి చంపిన ఆ నీలకంఠాన్ని ఒకసారి గుర్తు చేసుకో. ఆ నీలకంఠాన్ని ముక్కలు ముక్కలుగా నరకాల్సిన బాధ్యత నీకు లేదా అన్నా? ఉంది, కానీ ఇంకా కాని ఏంటన్నా? కానీలు పోయి చాలా రోజులైంది. ఒక్కసారి నీ మీసాన్ని మెలై తాగన్నా. ఏంటి రాయలసీమ నీళ్ళన్నా? ప్రపంచంలో ఏ నీళ్లలోనైనా క్లోరిన్ మాత్రమే ఉంటుంది. రాయలసీమ నీళ్లలో పౌరుషం ఉంటుంది. తాగన్నా, తాగు. ఎర్రగా దిగుతున్నాయి అన్నా. ఈ నీళ్లు తాగి ఆ నీలకంఠాన్ని అడ్డంగా నరికాయి. ఇదేంటి? రాయలసీమ గాలి. నీకు సీమ గాలి సోకి చాలా రోజులైందని తీసుకొచ్చా. ఊదింది నువ్వేనా? అవును. అందుకే ఈ గబ్బు. రాయలసీమ నీళ్లు తాగావు, రాయలసీమ గాలి పీల్చావు. ఇప్పుడు చెప్పన్నా, ఆ నీలకంఠారెడ్డిని ఏం చేస్తావు? ముక్కలు ముక్కలుగా నరికేస్తా, లేదా బాంబులతో మలమల మలమల మల మార్చేస్తా. బయలుదేరండి. డాడీ, అర్జెంట్ గా రివాల్వర్ తీసుకుంటా. నన్ను చంపేస్తుందా ఏంటి? నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ నీలకంఠారెడ్డిని వదలొద్దు. వెళ్ళి వాడిని పిట్టలు కాల్చినట్టు కాల్చేయండి. ఇంకా ఆలోచిస్తారేంటి? వెళ్ళండి, వెళ్ళండి. ఎక్కడికి? కడపకి. ఇంకెక్కడికి? ఇదంతా నిజం అనుకుంటున్నావా? డ్రామా. డ్రామానా? నంది నాటకోత్సవానికి వీడు ఒక నాటకం రాస్తేను రిహార్సల్ చేస్తున్నాం అంతే. మరి ఈ బాంబులు? ఇవి బాంబులా? పురికోస కట్టలో కావాలంటే చూసుకో. ఇదిగో, అందరూ రిహార్సల్ అయిపోయిందా? వెళ్ళిపోండి, ఇంకా వెళ్ళిపోండి. ఓకే, నేను వెళ్ళొస్తాను. పదండి. గురు గురు, ఏం జరిగింది? జరిగిందేదో జరిగింది. నీ ఫేస్ కి ఆ ఫ్లాష్ బ్యాక్ కి పెద్దగా సూట్ అయినట్లేదు. ఫ్లాష్ బ్యాక్ గురించి నువ్వు మాట్లాడతావు? ఫ్లాష్ బ్యాక్ అంటే ఎట్లా సార్? నీ ఫేస్ తగలయ్యా. అమ్మయ్యా, ఫ్రాక్షన్ సీన్ లోంచి బ్రతికి బయటపడ్డాను. హలో, నేను వాస్తు శిల్పిని. మీరు బయట ఉన్న కారు విప్పండి, వెళ్ళండి. రండి. చెప్పండి సార్, ఎంత కావాలి, ఎక్కడ పెట్టాలి? ఈ డ్రైవింగ్ స్కూల్ కి ఈశాన్యంలో వాటర్ ఉండాలి. ఓ, బోర్వెల్ తవ్వించమంటారా? అంతొద్దు. రాత్రి 12 గంటలకి 4 క్వార్టర్ బాటిల్ 4 వాటర్ బాటిల్ ఈశాన్యంలో పెట్టించు. అబ్బా, ఈసారి పని తేలిగ్గా అయిపోయింది. దాంతో పాటు దక్షిణ 10,000 పెట్టు. సదా నీ సేవలో వాస్తు శిల్పి. అంటే
వాటర్ బాటిల్ తోనే అయిపోతుంది కదా అనుకున్నా, అవి ఎక్స్ట్రా అన్నమాట. ఎవరు? నేను గీత తాతని. గీత ఉందాయా? గీత లేదు. ఎక్కడికి వెళ్ళింది? దేవుడి దగ్గర. అంటే చంపేశావా? దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చంపేయడం అవుతుందా? మా బామ్మ కాశీకి వెళ్తుంటే ఆవిడతో పాటు దేవుడి దగ్గరికి వెళ్ళి. చాలా సంతోషం బాబు. రాగానే ఫోన్ చేయించయ్యా. అలాగే వస్తుంది, చేయిస్తా. మీరెప్పుడు వచ్చారు? కాశీ మజిలీ కదా చివరిలో వచ్చాను. కాశీకి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నాకు తెలియదు. తెలియకుండానే కాశీ పంపించావన్నమాట. అవును, కాశీ మనకి ఈశాన్యంలో ఉందా నైరుతిలో ఉందా? ఏంటి ఆలోచిస్తున్నావు? సార్, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. అసలు జరిగిందంతా మీకు చెప్పేస్తాను. నాకు అసలే ఆప్షన్ మైండ్, పాయింట్లు మర్చిపోతే కష్టం. ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే, అలా జరిగిందండి. ఓహో, ఇంత జరిగిందా? ఇంతకీ ఆ బ్లాక్ మెయిల్ చేస్తున్న వాస్తు చెప్పి ఎవరో? మీరు కాదా? చిచ్చి, నేను బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? అసలు ఈ కేసు గురించి ఇంతవరకు నాకు తెలియదు. మరి ఇందాక కాశీ అన్నారు. అదే, మా అమ్మ నాన్న కాశీ వెళ్తానన్నారు. ఇందాక నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు కాశీ గురించి మాట్లాడుతున్నావు కదా, తెలుసేమో అని అడిగాను. అయ్య బాబోయ్, మీకు అన్ని విషయాలు తెలుసు అనుకుని అనవసరంగా నోరు జారారు బాబోయ్. అనవసరం ఏముంది? నాకు ఎంచక్క ఇంకో మంచి కేసు ఇచ్చావుగా, వస్తా. సార్, ఫుల్ ట్యాంక్. ఓకే సార్. ఫుల్ ట్యాంక్ కొట్టావు కదా? కొట్టాను సార్. ఇందులో ఒక 5 లీటర్లు నమ్మకం కొట్టమ్మా. నమ్మకమా? అదేనండి, నమ్మకం లభించిందని రాశారు కదా. ఇచ్చిన పెట్రోల్ తో పాటు నమ్మకం లభించును. నమ్మకం అంటే ఆ నమ్మకం కాదు సార్, నమ్మకమైన పెట్రోల్ లభించును అని అర్థం. ఆ విషయం మాకు అర్థం కావాలి కదా. నమ్మకం లభించినట్టే నమ్మకం కొట్టించుకుందామని వచ్చాను ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చాను కదా పెట్రోల్ కూడా కొట్టించుకున్నాను. నమ్మకం పోస్తేనే పెట్రోల్ కి డబ్బులు ఇచ్చేది. అంటే నమ్మకం పోస్తేనే డబ్బులు ఇస్తారన్నమాట, లేకపోతే ఇవ్వరన్నమాట. ఇస్తామండి. ఇవ్వం సార్. ఒకసారి రూమ్ లోకి వస్తారా? ఎందుకండి? అంటే నమ్మకం నలుగురు మధ్య ఇస్తే బాగోదు సార్, 4 గోడల మధ్య ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. రండి సార్, వస్తున్నా సార్. హ్యాపీగా ఉంటుంది. చేస్తున్నా సార్. వెరీ గుడ్. నమ్మకం సరిపోయిందా సార్? లోసుకులు ఎత్తి చూపి బతకాలనుకుంటే నా బతుకే లోసుకైపోయింది. నమ్మకం వద్దు. దండం బాబు. నమ్మకం అంటే మళ్ళీ రండి సార్. మా ఎమ్మికి నీ మీద ఉండే ప్రేమ తగ్గిపోవాలంటే ఒకటే మార్గం కనిపిస్తాండి. అది ఏంటి సార్? అది మనం వేసేటి ప్లాన్స్ అన్ని రివర్స్ అవుతాయి కాబట్టి మా ఎమ్మికి నిజం చెప్పేయడం బెటరు. నిజం చెప్పేద్దామా? నీకు పెళ్ళయిందన్న నిజం తెలిస్తే గాని మా అమ్మకి నీ మీద ఉండే ప్రేమ తగ్గదు. డాడీ, అదిగో అమ్మాయి వస్తాండది. హలో, ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పేది వింటే నువ్వు అంతకంటే సర్ప్రైజ్ అవుతావు. ఏంటది? నిజం. ఇంతకాలం నీతో చెప్పకుండా దాచిన నిప్పు లాంటి నిజం. బిల్డప్ పాపి, అసలు విషయం ఏంటో చెప్పు. అది కూడా నేను కావాలని చేయలేదు, అనుకోని పరిస్థితుల్లో అలా. నువ్వేం చేశావు, ఎందుకు చేశావు అని నేను అడగను. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? సారీ, నాకు పెళ్ళయింది. ఏ, సమాధానం చెప్పమంటే సినిమా పేరు చెప్తావేంటి? అయితే సమాధానం చెప్తున్నా విను. నెల రోజుల క్రితమే మహాలక్ష్మి అనే అమ్మాయితో నాకు పెళ్ళైపోయింది. నన్ను ప్రేమించి మరో ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాను అంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేవా? నా ప్రేమ గెలుస్తుందో, దాని పెళ్లి నిలుస్తుందో తేలుస్తాను. అదే నాకు కావాల్సింది. తొడగొట్టి నీ ఇంట కాలు పెట్టి మెడబట్టి దాన్ని బయటికి గెంటి దాని కళ్ళ ముందే నీ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోకపోతే నేను పులివెందుల వీరరాఘవరెడ్డి కూతుర్నే కాను అని అంటాననుకున్నావు కదూ? ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. అక్కయ్యని ఇక్కడికి తీసుకురండి. జరిగిందంతా అక్కయ్యతో చెప్పి తన అంగీకారంతో మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అది కాదు అంజలి. ఇక మీరు మాట్లాడితే నా మీద ఒట్టే.
అక్కయ్య కూడా ఇక్కడికి వచ్చేస్తే మన ముగ్గురం శివుడు పార్వతి గంగల్లా కలిసి ఒకే చోటుండొచ్చు. వెళ్ళి అక్కయ్యని తీసుకురండి. అంజలి నా మాట విను ప్లీజ్. తీసుకురండి, వెళ్ళండి. ఏందమ్మా ఇది? ఆ అబ్బి చెప్పేది పూర్తిగా వినకుంటా. పిచ్చి డాడీ, అతను చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా? ఒక్కసారి అటు చూడండి. ఇవాళ ఏప్రిల్ 1st. నన్ను ఫోన్లు చేయడం కోసం తనకి పెళ్ళైందని అబద్ధం చెప్పాడు. అతనికి కౌంటర్ ఇచ్చి ఫోన్లు చేశాను. ఈ అప్పారావు మీద మనం కేసు గెలిచినా గెలవకపోయినా ఇగో గా డ్రైవింగ్ స్కూల్ మందేరా పోయి. ఇటువంటి ప్లాన్లు మస్తుగా చెప్పినావు. జరగాలంటే మంచి ప్లాన్ వేయాలి. వేసిన మా మనబడి రేంజ్ లో మాస్టర్ ప్లాన్ వేసిన. ఏం సార్ ప్లాన్? అందరి కథలు కంచికెళ్తాయి కదా. ఈ అప్పారావు గారి కథ కాశీకెళ్ళి గంగ గంగ గంగలో కలిసిపోతీరా. అరే 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 ఏం ప్లాన్ వేసింది సార్? సూపర్ సార్. గురు 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 ఇక్కడి నుంచి మన డ్రైవింగ్ స్కూల్ ఎత్తించడానికి ఆ ఖాన్ గాడు ఏదో కాశీ ప్లాన్ వేస్తున్నాడు. కాశీ ప్లాన్? కాశీ అంటే నేను గీతను కాశీకి పంపాను వాళ్ళ తాతతో చెప్పటం వీడు వినుంటాడు. అంటే గీతను చంపింది వీడే ఉంటాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చెప్పు. హలో, ఇప్పటికైనా నిజం చెప్పు, లేకుంటే సంపెచ్చా. ఇంకా చంపడం ఎందుకన్నా? హాస్పిటల్లో చేర్చకపోతే కాసేపట్లో నేనేదొస్తా. కామెడీ చెయ్యకు, నిజం చెప్పు. ఏ విషయం గురించి అన్నా? అన్ని కథలు కంచికెళ్తాయి, అప్పారావు కథ కాశీకి వెళ్తుందన్నావంట కదా, ఆ కాశీ కథ ఏంటో చెప్పు. నిన్ను భయపెట్టి నీ అంతటా నువ్వు స్కూల్ వదిలి వెళ్ళేలా చెయ్యాలా? మర్డర్ తీసినావా? మర్డరా? మర్డర్ నేను చేయటం ఏందన్నా? మరేం చేసావో చెప్పు. మీ బామ్మ కాశీకి వెళ్ళింది కదా, ఆమెను కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేయమని నా మనుషుల్ని కాశీకి పంపిన. అంతేనన్నా? ఒట్టన్నా? ఇంతకంటే నాకేం తెలియదన్నా. ఏమా మహాలక్ష్మి, ఎక్కడి దాకా వెళ్తున్నావు? కాశీ నుంచి మా వారి బామ్మగారు వస్తున్నారు. ఆవిడ్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చాను పిన్ని గారు. సరే, ఈ బస్సులు ఎప్పుడు వస్తాయో ఏమో. నేను ఆటోలో వెళ్ళిపోతాను. వస్తానమ్మా. బండి పక్కన పెట్టించు. భయపడకు, అరెస్ట్ చేయడానికి రాలా. మావిడ పుట్టింటికి వెళ్ళింది. ఇంటికి వెళ్దాం పదా. ఎందుకు? ఎందుక? ఆహా, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావే. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఛా, నీలాంటి దానికి డబ్బులు ఇవ్వటమే కాకుండా మర్యాద కూడా ఇస్తారా? నీ సుఖం నేను ఉంచుకోండి, రోజుకో 100 ఇస్తాను. దా. వచ్చిందా సార్? ఏంటి ఐడియా? ఊళ్ళో ఉంటే రావట్లేదని ఊరు చివరికి తీసుకొచ్చారుగా, ఏమైనా ఐడియా వచ్చిందా? సార్ సార్ కేసు సార్. రాము, నిన్ను చంపితే కానీ నాకు మనశ్శాంతి ఉండదే. క్షమించండి సార్, నన్ను క్షమించండి. వీడి ప్లాన్ ప్రకారం నేను చచ్చిపోయినట్టు నటించాల్సి వచ్చింది. ప్లాన్ ఏంటది? రాము నేను ప్రేమించుకున్నాం. అంజలి ఇతన్ని కొట్టించిన రోజు రాము నాకు సైకిల్ చేస్తుంటే అంజలి పొరపాటు పడి ఇతన్ని కొట్టించింది. అది మీరే కొట్టించారనుకుని మీ మీద కక్ష పెంచుకుని నన్ను చచ్చిపోయినట్టు నటించమన్నాడు. మీరు నన్ను పూర్తి చేసేటప్పుడు మిమ్మల్ని డైవర్ట్ చేయడం కోసం బయట ఏదో శబ్దం చేశాడు. అటు మీరు వెళ్ళగానే తను వచ్చి గోతులో ఉన్న నన్ను బయటికి తీశాడు. అక్కడి నుంచి తను నన్ను రూమ్ కి తీసుకెళ్లాడు.
మాయ మాటలతో లోపరుచుకున్నాడు. ఆ తర్వాత మిమ్మల్ని వాస్తు శిల్పి పేరుతో బ్లాక్మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోమని ఈ రోజు నేను గట్టిగా అడిగేసరికి అప్పారావు నేను చంపినట్టుగా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇప్పుడు నిజంగానే చంపేస్తే ఆ కేసు అప్పారావు మీదకి పోతుంది అంటూ నన్ను చంపబోతుంటే దేవుడిలా మీరు వచ్చి రక్షించారు. వీడిని ఇలా తేలిక వదిలిపెట్టకూడదు. ఇట్లాంటి గబ్బునాయాళ్ళు బయట ఉంటే ప్రమాదం. ఎన్ని వీలైతే అన్ని కేసులు వీని మీద పెట్టి వీడు సత్యాల దాకా లోపల ఉండేట్టు చేయాల. ఎంత లెక్కైనా నేను పెట్టుకుంటా, మీ ఎస్ఐతో చెప్పు. గబ్బు నా కొడక. ఇంకీ నాటకాలు ఆడటం నా వల్ల కాదు. మీరు మీ అమ్మాయి సంతోషంగా ఉండడం కోసం ఇంతకాలం మీరు ఆడించినట్టు అలా ఆడాను. దానివల్ల నేను ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాను, ఎంత కష్టం వచ్చినా సహించాను. ఇన్ని భరించింది, ఇంత సహించింది అమాయకత్వంతో కాదు సార్, మానవత్వంతో. కేవలం చావు బతుకుల మధ్యనున్న మీ అమ్మాయిని సంతోష పెట్టాలనే మానవత్వం కోసం. మీ అమ్మాయికి క్యాన్సర్ లేదని తెలిసాక తనంతట తానే నాకు దూరం అయ్యేలా చేస్తాను, అంతవరకు నువ్వు నటించు అని చెప్తే నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను పిచ్చిగా ప్రేమించిన మీ అమ్మాయి నా ప్రేమ కేవలం నాటకం అని తెలిస్తే ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనన్న మానవత్వంతో. కానీ నా కళ్ళ ముందే నా భార్యను వేశ్య అని పిలుస్తుంటే నాలో ఉన్న మానవత్వం చచ్చిపోయింది. తను బజారు మనిషి కాదు, నా భార్య అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ నా గొంతులోని మాటని గొంతులోని మీరు చంపేశాను సార్. భార్య పరువు కాపాడలేని ఆ క్షణంలోనే భర్తగా నేను చచ్చిపోయాను. ఇప్పుడు నేను మనిషి రూపంలో ఉన్న శవాన్ని. శవాలు నటించడానికి పనికిరావు సార్. అబ్బి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అబ్బి. ఈ లంక పోలీస్ స్టేషన్ లో మహాలక్ష్మి నా పరిస్థితిలో చూస్తుంటే మా అమ్మ నీ భార్యగా కనిపించలే, నా కూతురే అనిపించినది. మొగునిగా నువ్వెంత బాధపడినావో నాయనగా నేనంతే బాధపడినా. యా సంబంధము లేకుండానే నువ్వు నా కూతురు కోసం ఎంతో చేసినావు. ఇప్పుడు ఒక్కతో నేను వెళ్ళిపోతానంటే ఈ లంక నువ్వు చేసిందంతా ఏమైపోతాది? మా అమ్మి వల్ల నీకే ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఒకే ఒక్క రోజు నటించబ్బే. చెప్పండి సార్, ఏం చేయమంటారు? అబ్బా, చచ్చిన ట్యాక్ చేయడం చాలా కష్టం. శవం గారు, మీరు ఎలా చచ్చిపోయారండి? ఏ యాక్సిడెంట్ లో? అదే కదా, శవం మాట్లాడుతుంది. మాట్లాడింది నేను, శవం కాదు. నువ్వా? హడిల్ చచ్చాను సార్. నేను ఇలా చచ్చిపోయి శవంలాగా డ్రామా ఆడటం కరెక్టేనంటారా? కరెక్టేనబ్బి. నీ మీద మా ఎమ్మికున్న ప్రేమను చంపడం కంటే నిన్ను చంపడం తేలిక. ఈయన చనిపోయారని తెలిస్తే అమ్మాయి గారు తట్టుకుంటారా? ఓరే, ప్రేమించినోడు చచ్చిపోతే ఎవరైనా తట్టుకుంటారా? అంజలి కూడా అంతే. ఈయన్నే ఉంటే ఏ జ్ఞాపకాలు మళ్ళా వస్తాయని చెప్పి చల్లగా ఈ ఊరి నుంచి దొరకపోతా. ఆ తరువాత దాని మనసు మారినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. సార్, పెళ్లికి నన్ను పిలవడం మర్చిపోబాకండే. సారీ, టంగ్ స్లిప్ అయింది. అన్నిటికీ సిగ్గుపడితే నేను అడుగుతా ఉండు. ఇదిగా అబ్బాయి, స్టమక్ చెకింగ్ ఎక్కడా? బామ్మగారు, స్టమక్ చెకింగ్ కాదు, ప్రెగ్నెన్సీ టెస్ట్. అబ్బా, ఏదైనా ఓటేలే అమ్మాయి. అదే చెకింగ్ ఎక్కడా? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగనమ్మా. ఇంక అంజలి వచ్చేసాది. నేను బయట ఉండి అమ్మని తీసుకొస్తా. నువ్వు రావు. నువ్వు శవము. అదే కదా, అలా అన్నారు, బాగుంది. కింద బెడ్షీట్ లేవంట, ఈ తీసుకెళ్ళి వాళ్ళకి. మరి శవాలకో? శవాలకు లేకపోయినా పర్లేదు. మీ మనవడు అయ్యో నా మరగడా, అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయి అంటరా. దాన్ని అన్యాయం చేసి వెళ్ళిపోయావు కదరా. వారి దేవుడు దాని కడుపు పట్టి మనవడు పడతాడు అనుకుంటే నా మనవడు బుగ్గిపాలైపోతున్నాడు. వారి దేవుడు చూసామంటే అమ్మో నీకేమైంది? అమ్మా డాక్టర్ అమ్మా, ఓ డాక్టర్ అమ్మా, ఏమైందమ్మా? నా మనవరాలకి ఏమైందో చూడండి అమ్మా. అమ్మయ్య డాక్టర్, డాక్టర్,
చూడండి అమ్మా. ఏమైంది? అమ్మా కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా. అసలు అది నెల తప్పుంది. అయ్య బాబు, అంజలి లవర్గా చద్దామనుకుంటే దీని మొగుడుగా చచ్చానేంటి? ఏమైందబ్బు? అమ్మా అబ్బు, పాపము పోయినాడు. పోనీ ఏం చేస్తావు? అమ్మా అమ్మ ఏడ్సాకు. అమ్మా ఈ అబ్బి చాలా మంచోడమ్మా. ఆదానికి దేవుడు ముందుకు వచ్చిపోయినాడు. అమ్మా ఏడ్సాకు. ఎక్స్క్యూజ్ మీ, ఏం కావాలి? ఇందాక ఒక అమ్మాయి ఇక్కడ పడిపోయింది కదా, ఆ అమ్మాయికి ఏమైంది? ఎమర్జెన్సీ వార్డ్ లో చేర్పించాం. థ్యాంక్స్. డాక్టర్, ఆ షాక్ అయి పడిపోయిన అమ్మాయికి ఎలా ఉంది? ఆ అమ్మాయి తన భర్త చనిపోయాడని కోమాలకు వెళ్ళిపోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేదు. అబ్బి ఏంటి సార్, ఏమైంది? మనం ఆడిన సాగు డ్రామా నిజమేమనుకుని మా అమ్మి నిద్రవాతలో మింగేసినది. ఏమైతుందో ఏమో, మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయిపోయినది. అక్కడ ఇంకోటి అయింది సార్. ఏంటది? నా శవాన్ని చూసి నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని మా ఆవిడ కోమాలోకి వెళ్ళిపోయింది సార్. భయం ఎందుకు వచ్చింది? నా కర్మ గాలి. 10 నిమిషాలకు ఒకసారి స్పృహలోకి వచ్చి నా మొగుడు అని మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతుంది. అయితే అర్జెంటుగా నువ్వు పని చెయ్యా. ఇప్పుడు దాకా చేసినవన్నీ చాలుతానా? అది కాదబ్బి, నేను చెప్పేది నువ్వు సచ్చినావు అనుకోని వాళ్ళిద్దరూ సాగు బతుకులో ఉండాలి. నువ్వు ఇద్దరి దగ్గర బతికినావు అనుకో, ఇద్దరు బతుకుతారు. అర్థమైనదా? ఏంటో అన్నీ అర్థమైనట్టే ఉంటాయి, ఏమీ అర్థం కాలేదు. అట్నే ఉంటాదిలే. వాయమ్మ దగ్గర ఇవ్వు. నా మొగుడు, నా మొగుడు, నా మొగుడు. నీ మొగుడినే వచ్చేసా. ఏంటి దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? నేను నీ మొగుడిని. ఈ మాట కామాటే చెప్పుకోవాలి. ఇందాక మీరు చచ్చిపోయారు కదండి. ఏ మాట కామాటే చెప్పుకోవాలి? నేను చచ్చిపోయిందంతా ఒక పెద్ద ఎపిసోడ్, అది తర్వాత చెప్తాను. నా మనవాడు చచ్చిపోవడం నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే అంత ఏడు పెద్ద గడిసావు ఇందాక. అవును, నేనేడ్చినట్టు నీకు ఎట్ట తెలుసురా? నీకు అసలు బుద్ధుందా? చచ్చిపోయినాడు మాట్లాడతారా? మాట్లాడితే మాత్రం బతుకుతాడా? బతికినోడు చేస్తాడా? చచ్చాడు బతుకుతాడా? నీకేమన్నా అర్థమైందా? నోరు మూసుకుని వెళ్ళి పడక. అమ్మయ్యా, నీకు మెలకు వచ్చింది కదా, హాయిగా పడుకో. నువ్వు కూడా పడక. సార్, మా ఆవిడ ఓకే. ఓకేనా? మాయమ్మి గుడుకా స్పృహలోకి వచ్చి మాట్లాడుతుంది. అలాగే చూడు పో. అంజలి, అంజలి, నేను అప్పారావు. ఏంటి చచ్చినాడు వీడెలా బతికొచ్చాడని చూస్తున్నావా? చచ్చింది నేను కాదు అంజలి, పార్కులో నన్ను చెతకొట్టిందే ఆవిడ గారి మొగుడు. అయినా నిన్నొదిలిపెట్టి నేనెక్కడికెళ్తాను అంజలి? మన ఇద్దరం కలిసి ఉండగా ఎముడొచ్చినా సరే నో గెట్ అవుట్, తర్వాత రా అని చెప్తాను. అంజలి, ఏంటి అంజలి దగ్గుతున్నావేంటి? అంజలి, మామూలు దగ్గే. నేను తన్ని కాస్త టెస్ట్ చేయాలి, మీరు కాస్త బయట ఉంటారు ప్లీజ్. ప్లీజ్ వెళ్ళండి. ఏమో బి మేనేజ్ చేసినావా? మా ఆవిడ దగ్గర మీ అమ్మాయి దగ్గర నేను బతికి వాళ్ళని బతికించేసరికి నాకు చచ్చే చావు. అంటే లూజు మీరు ఒకటేనా? నేను చెప్తానమ్మా, మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పినారు డాక్టర్లు. పరిస్థితి ఇంత దూరం వచ్చిందంటే దానికి నేనేనమ్మా కారణము. ఏమిరా అమ్మకి ఎట్లాంటి బయటపడినట్టేనా? ఏమిరా మాట్లాడవు? అంజలికి ప్రమాదమేమి లేదు కదా, బ్రతుకుతాది కదా? మీరు అనుకున్నట్టు
అంజలిది ఆత్మహత్య ప్రయత్నం అయితే నేను బతికించేవాడిని, కానీ క్యాన్సర్ పేషెంట్లను బతికించే శక్తి మా డాక్టర్లకు లేదు బాబాయ్. అదేరా రిపోర్ట్స్ మారిపోయినాయి, క్యాన్సర్ లేదని చెప్తివే. చెప్పింది నేనైనా అలా చెప్పించింది అంజలియే. అంజలి నువ్వా? ఏంటమ్మా ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారు? బలం కోసం అమ్మా. క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాడతారు కదా, చెప్పు. నోనో, ఇది జనరల్ స్ట్రెంత్ వాడతారమ్మా. డాక్టర్ గా చెప్తున్నావా, అన్నయ్యగా చెప్తున్నావా? ఎందుకు అన్నయ్య నా దగ్గర దాస్తున్నావు? నాకు క్యాన్సర్ అని తెలుసు, త్వరలో చనిపోతానని తెలుసు. నువ్వు భయపడతావని, బాధపడతావని ఈ విషయం నీకు చెప్పొద్దన్నాడు బాబాయ్. నేను భయపడాల్సింది నా గురించి కాదు, డాడీ గురించి. నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే డాడీ నా ప్రాణం మీదకి వచ్చిందంటే ఎలా తట్టుకోగలరు? ఇన్నాళ్ళు ఈ బాధను తన మనసులో దిగమింగుకొని నీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను కుమిలిపోయాడమ్మా బాబాయ్. డాడీని ఇంత బాధ పెట్టినా ఒక రకంగా నేను అదృష్టవంతురాల్ని అన్నయ్య. చావు గురించి ముందుగా తెలియడం వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. చేయాల్సిన పనులు ఏవైనా మిగిలింటే అవి పూర్తి చేసుకోవచ్చు. నేను చేయాల్సిన ఏకైక పని డాడీని సంతోష పెట్టడం. దానికి నీ సహాయం కావాలి. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? నాకు క్యాన్సర్ లేదని, రిపోర్ట్స్ మారిపోవడం వల్ల పొరపాటు పడ్డామని డాడీకి అబద్ధం చెప్పాలి. నాకు క్యాన్సర్ లేదని తెలిస్తే కనీసం నేనున్నంత కాలమైనా ఆయన సంతోషంగా ఉంటారు. ప్లీజ్ అన్నయ్య. తండ్రి మీద కూతురికి, కూతురు మీద తండ్రికి ఇంత ప్రేమున్న తండ్రి కూతుళ్ళని దూరం చేస్తూ ఆ దేవుడు చాలా తప్పు చేస్తున్నాడమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ విషయం డాడీకి చెప్పకూడదు. చెప్తే నేను చచ్చినంత అంజలికిచ్చిన మాట కోసం ఇంతకాలం ఈ నిజం మీ దగ్గర దాచిపెట్టాను. కానీ ఇప్పుడు అంజలి ఆయుష్ రోజుల నుంచి గంటలకు వచ్చేసింది. అందుకే ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పక తప్పలేదు. డాడీ. ఏంటి డాడీ, ఇప్పుడు ఏమైందని? ఇంకో 2 గంటల్లో డిశ్చార్జ్ అయిపోతున్నానుగా. డిశ్చార్జా? ఊరుకోండి డాడీ, ఊరుకోండి. అన్నయ్య, నువ్వైనా డాడీకి ధైర్యం చెప్పు. ధైర్యం చెప్పలేక నిజం చెప్పేశానమ్మా. దేవుడు నాకింత అన్యాయం చేస్తాడు అనుకోలేదమ్మా. ఊరుకోండి డాడీ, ఊరుకోండి. చావు అనేది అందరినీ బాధ పెడుతుంది. నాకు బాధతో పాటు సంతోషంగా కూడా ఉంది. పుట్టుక నన్ను మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గరికి తీసుకొస్తే చావు డాడీ దగ్గర నుంచి మమ్మీ దగ్గరికి తీసుకెళ్తోంది. అంటే చావు పుట్టుకలు నాకు అమ్మా నాన్నలయ్యాయి. అమ్మా, నీకేమీ కాదమ్మా. అమ్మా, వారి నుంచి పెద్ద పెద్ద డాక్టర్లను పిలిపిస్తా, మంచి మందులు తెప్పిస్తా. ఎంత ఖర్చు అయినా నిన్ను బ్రతికించుకుంటానమ్మా. ఖర్చు పెట్టడానికి నీ దగ్గర డబ్బున్నా బతకడానికి నాకు ఆయుష్ లేదు డాడీ. అమ్మా, అబ్బో, అందరినీ నవ్వించే నీ కళ్ళలో కన్నీళ్ళ? కన్నీళ్లు చాలా విలువైనవి అంటారు. వాటి విలువేంటో నాకిప్పుడు తెలిసింది. అబ్బో, నా సంతోషం కోసం ప్రేమ నాటకం ఆడుతున్నావని తెలిసాక వెంటనే ఆపేద్దామనుకున్నాను. కానీ చావుకి దగ్గర పడ్డ నేను ప్రేమని దూరం చేసుకుంటే చచ్చేంత వరకు బతకలేననిపించింది. ఆ స్వార్థంతో నేను చాలా ఇబ్బంది పెట్టాను. సారీ అప్పు, వెరీ సారీ. నేను భర్తని ప్రేమించి నీకు ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. ద్రోహం చేసింది నువ్వు కాదమ్మా, ఆ దేవుడు. ఏ దేవుడైనా కరుణించి నీకు ఆయుష్ పోస్తే ఎంత బాగుండు. వద్దండి, అలా జరిగితే నీ పసుపు కుంకుమలకి పోటీ వస్తానేమోనని ఆ దేవుడు ఇలా చేశాడు. నీ ఆయుష్ ఖరీదు నా పసుపు కుంకుమలైతే అవి ఆనందంగా నీతో పంచుకుంటాను. నీ మాటలు వింటుంటే
బతకాలనిపిస్తోంది. 2 నెలలుగా చావుకి సిద్ధపడ్డ నేను ఇంకో 2 గంటలు చనిపోతాననేసరికి బతకాలనిపించడం చిత్రంగా ఉంది కదా. ఈ 2 గంటలు ఎలా గడపాలో ఏమో. ఏంటయ్యా ఏమైంది? మనం కేసు గెలిచేసాం. ఇదిగో జడ్జిమెంట్ కాపీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పవలసింది మీది లాయర్కి కాదు, మాది లాయర్కి. ఎందుకు అంటే ఆమె చాలా బాగా చండాలంగా వాదించారు కాబట్టి మీరు గెలిచారు. ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు కదా, నా వెనక మా ఆవిడ. నువ్వు చావు. ఈవిడ మీ ఆవిడ. మీ ఇద్దరు కేసులు వాదించి మీరిచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో ఓ పెద్దలు కట్టుకున్నాం. తప్పకుండా మీ ఇద్దరు గృహప్రవేశానికి ఒక మంచి గిఫ్ట్తో రావాలి. అందులో సగం డబ్బు నాది. నాకు ఇన్విటేషన్ ఇవ్వరా? మీ ఇన్విటేషన్ మీ స్కూల్లో ఇస్తాం, పదండి. అచ్చి బాత్. అరే మన లాయర్ ఏం షాక్ ఆ శాఖ ఏం సార్, ఈ శాఖ చూడరి. మేడం మాట మీద నిలబడ్డా సార్. అల్లుడు మావయ్య గారు ఏంటిది? నీకోసమే మొత్తం వెజ్జి కార్ తీసుకొచ్చిన. మరీ స్పీడ్ దొక్కాకు, డ్రైవింగ్ జాగ్రత్త. ఏం వాడి దిగుతాడావు? డ్రైవింగ్ స్కూల్ ఓనర్ ని నాకు డ్రైవింగ్ గురించి చెప్తారా? చూపిస్తానా తడాక. అల్లుడు ఇదిగో బీగారు. ఎవడప్ప వీడు? అంబులెన్స్ వచ్చి కింద పడిపోయినట్టున్నాడే. ఏ మావయ్య గారు నన్నే కారు పచ్చడి, నేను పప్పు, నీ అప్పు. అల్లుడు గారు